ఉండకపోవచ్చు కొన్ని. సో కాబట్టి మనకి కొన్ని ప్రాముఖ్యమైనవి ఏది ఎక్కువగా మనకి ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఎక్కువ విషయాలు వ్యాప్తి చెందుతుంది అనేటువంటి వాటి మీద మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఈవేళ మనం వెళ్ళే ముందు జస్ట్ గడిచిన దినంలో, నిన్నటి దినంలో జరిగిన విషయాల్ని ఒక్కసారి రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి నేను మీకు ముందుకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. నిన్నటి దినము అసలు కల్ట్ అంటే ఏంటి, అలాగే హెరెటిక్స్ అనేటువంటిది ఏంటి, దానికి ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దాని తర్వాత డాక్ట్రిన్స్, కోర్ సిద్ధాంతాలు, రిఫర్మేషన్ దాంట్లో ఉన్నటువంటి విషయాలు, రిఫార్మ్డ్ థియాలజీ లేకపోతే రిఫార్మ్డ్ విషయాలు, మార్టిన్ లూథర్ నుంచి వచ్చినటువంటి తర్వాత రిఫార్మేషన్ వచ్చినప్పుడు వారందరూ కలిసి ఏమి తీర్మానం చేశారు, దాంట్లో ఏమి ప్రాముఖ్యమైనవి అనేటువంటి విషయాలను కూడా మనం చూడడం జరిగింది. 5 ప్రాముఖ్యమైన సత్యాలు మనం అక్కడ చూడడం జరిగింది. దాని తర్వాత 10 సిద్ధాంతాలు కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా నేను మీకు నిన్నటి దినాన్ని తీసుకొని రావడం జరిగింది. చాలా కోర్ ఎసెన్షియల్ డాక్ట్రిన్స్, 10 డాక్ట్రిన్స్ లో మనము ఎక్కడ మిస్ అయినా సరే మనం అక్కడ మిస్ అవుతామని, దాని తర్వాత అవి మనకి తెలియకపోతే మనల్ని తప్పుడు బోధ, దుర్బోధ లేకపోతే అబద్ధ బోధ ఇలాంటివి చాలా త్వరగా మనల్ని ఆకర్షిస్తాయని మనం చూసుకోవడం జరిగింది. దాని తర్వాత వారిని ఎలా గుర్తించాలి, దాని తర్వాత వారికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు నిన్నటి దినము మనము చాలా క్షుణ్ణంగా మనం చూడడం జరిగింది. ఈవేళకి నేను వచ్చినప్పుడు మనము కొన్ని ప్రాథమికమైన విషయాల్ని మనకున్న టైంలో మళ్ళీ మీకు నేను కొంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నిన్నటి దినంలో కానీ లేదా ఈ దినంలో కానీ ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు చక్కగా ఆ ప్రశ్నలు మీరు అడిగి మనం అయిపోయిన తర్వాత నాకు తెలిసినంత వరకు నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో నిన్నటి దినము ముగించుకున్న స్లైడ్ దగ్గర నుంచి నేను మళ్ళీ మీకు ఈవేళ నేను తీసుకొని వస్తాను. ఇక్కడ మనము చూస్తే నేటి క్రైస్తవ సంఘాన్ని మోసగిస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి దుర్బోధలు, రోమన్ క్యాథలిక్స్ లేదా రోమన్ క్యాథలిక్ చర్చ్ అని అంటాము, అలాగే యెహోవా సాక్షులు, అలాగే మోర్మాన్స్, దాని తర్వాత సబ్బాతు ఆరాధికులు, తల్లి దేవుని సంఘము, పరలోకపు తల్లి అంటారు, అలాగే బ్రెన్హమైట్స్, ఇలాగ జుడాయిజం, దాని తర్వాత యాషువా మెస్సియా అనేటువంటి ఈ పేర్లతోటి పిలువబడుతూ సంఘాలని అనేకమైన రీతిలుగా పాడు చేసేటువంటి దుర్బోధలు మనకి ఉంటా ఉన్నాయి మన చుట్టూ. సో వీటిల్ని మనము ఎలాగ ఎదుర్కోవాలి, ఎలాగ మనము వాటిని హ్యాండిల్ చేయొచ్చు అనేటువంటి విషయాల్ని ఈ దినము మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రాథమికంగా వీటిల్లో నేను మీకు చెప్పాలనుకునేవి ఏంటంటే, నేను మీకు నిన్నే చెప్పాను, అంటే ఫేక్ కరెన్సీని ఎక్కువ మనము స్టడీ చేసినా దానివల్ల మనకి పెద్ద ఉపయోగం ఏముండదు, ఎందుకంటే అది ఫేకే. కానీ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫేక్ కరెన్సీని మనము స్టడీ చేసే కంటే ట్రూ కరెన్సీ అంటే సత్యమైనటువంటి విషయాల్ని ఎక్కువ మనము ఫోకస్ చేస్తే, దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనకి చక్కగా అర్థమైతే మనము ఈ యొక్క ఫేక్ కరెన్సీని చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాము అనేటువంటి విషయాలు నిన్నటి దినము మనం నేర్చుకున్నాం. కానీ ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను నిన్న, సంఘానికి మంచి వాక్యము ఎంతైతే అవసరమో, ఎంతైతే ఇవ్వాలో, అలాగే సంఘానికి తప్పుడు బోధల గురించిన అవగాహన కూడా ఇవ్వవలసిన బాధ్యత సంఘ కాపరిగా మన మీద ఉంది అనేటువంటి విషయాలు మీకు నిన్నే జ్ఞాపకం చేశాను. సో దీని మీద వ్యాస్ట్ స్టడీ, చాలా పెద్ద స్టడీస్ ఉన్నాయి. వాస్తవానికి అవన్నిటిలోకి నేను వెళ్ళట్లేదు, కానీ మా సెమినరీలో దగ్గరగా ఒక 60 hours పైన దీని మీద మాకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేశారు సబ్జెక్ట్ మీద. అయితే వాటిలో ఉన్నటువంటివి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అయితేనేమి, ప్రాథమికమైన విషయాలు అయితేనేమి కొన్ని మీ మధ్యలోకి నేను తీసుకొని వస్తా ఉన్నాను. దాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి, అసలు వాళ్ళకు ఉన్నటువంటి బోధలు ఏంటి, దాని తర్వాత మనము వాటిని ఎలాగా ఎదుర్కోవచ్చు అనేటువంటి విషయాలను నేను మీకు ఈవేళ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొదట మనము చూస్తే రోమన్ క్యాథలిక్స్, ఇది చాలా ప్రాచీనమైనటువంటి బోధ లేదా ప్రాచీనమైనటువంటి వర్గము లేదా అంటే ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే, ఈ రోమన్ క్యాథలిక్ గురించి చెప్పాలంటే ఆది అపోస్తులు, దేవుడు ఎవరికైతే ఈ పరిచర్య భారాన్ని, భాగ్యాన్ని, ధర్మాన్ని అప్పగించాడో
వారు ఆ 12 మంది శిష్యులు కొంతకాలము ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చాలా చక్కగా పరిచయం చేసి వారు అనేక మంది శిష్యులను తయారు చేశారు. నిన్న మనం చూసుకున్న ప్రకారంగా అపోస్తలులైనటువంటి పేతురు మొదట ప్రసంగం చేసినప్పుడు 3000 మంది, రెండో ప్రసంగం చేసినప్పుడు 5000 మంది, 7000 మంది, అలాగా ప్రసంగం చేస్తున్న కొలది సంఖ్య పెరుగుతున్నారు. వాళ్ళని శిష్యులుగా వారు తయారు చేసినట్లుగా కూడా మనం చూసాం నిన్నటి దినము. వీరు శిష్యులు తయారైన తర్వాత ఆ శిష్యుల నుండి వచ్చినటువంటి బోధ ఈ యొక్క అపోస్తుల బోధకి శిష్యుల బోధకి కొంత వ్యత్యాసం వచ్చింది అక్కడే. ఒక విధంగా చెప్పాలి అని అంటే ద ఫోర్మోస్ట్ ఉన్నటువంటి సంఘములోనే అబద్ధ బోధ లేకపోతే అబద్ధికులు బయలుదేరారు అనేటువంటి విషయాలు మనము పౌలు రాసినటువంటి పత్రికల్లో అలాగే పేతురు రాసిన పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే హిమియోన్ అని వారి పేర్లు కూడా చాలా స్పష్టంగా పౌలు మెన్షన్ చేశాడు, పేతురు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. వాక్యానికి ప్రామాణికం కాకుండా వారు విడిచి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాలు పౌలు రాసినటువంటి పత్రికల్లో కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎలాగా ఆవిర్భావమైంది, దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు మనం ఈ దినము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ప్రారంభమైంది అంటే మొదటి శతాబ్దంలోనే ప్రారంభం అయిపోయింది. ఎందుకంటే అపోస్తుల తర్వాత వారు తర్ఫీదు చేసినటువంటి శిష్యులు, దాని తర్వాత ఆ శిష్యులు మరొక శిష్యుల్ని తయారు చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సంఘటనలే ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలకి కారణమైనవి. ఇది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు అనంటే ఈవెన్ అపోస్తులు ఉన్నప్పటికీ కూడా వారు బోధిస్తున్నప్పటికీ ఆ సమయంలో కూడా తప్పు సిద్ధాంతాలని తప్పుడు బోధల్ని సంఘంలోకి చొచ్చింపజేశారు లేదా తీసుకుని వచ్చి వారు ఆ విషయాలను ఎక్కువగా ప్రామాణికం చేసి ప్రాథమికమైన వాక్య సత్యాలని పక్కన పెట్టి వారు తీసుకొచ్చిన సత్యాల్ని సంఘానికి వినిపించజేశారు అనేటువంటి విషయాలు మనము తొలి సంఘంలోనే మనం చూస్తాం. మరి అక్కడి నుంచి జరిగినటువంటి విషయం ఏంటి అనంటే ఎక్కడ ప్రారంభించారు అనంటే రోమ్లో మొదలైంది. ఇది వాస్తవానికి రోమ్లోను మనకి ప్రారంభమవుతుంది. ఎంతమంది అనంటే దగ్గరగా ప్రస్తుతానికి ఉన్నటువంటిది ఏంటనంటే 1.329 బిలియన్స్ ఉన్నారు వాళ్ళు. చూడండి ఎంతమంది ఉన్నారు అంటే. ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మాది చాలా బిగినింగ్ నుంచి ఉన్నది అనేటువంటిది చెప్తారు. రెండోది ఏం చెప్తారు అనంటే మేమే అసలు ప్రారంభించిన వాళ్ళం ఈ క్రైస్తవత్వాన్ని అని చెప్తారు. దాని తర్వాత మేము యేసుక్రీస్తు ప్రభువారితో చాలా సాంగత్యం ఉన్నది మాకు అని చెప్పుకుంటారు. దాని తర్వాత వారికి ఆచార వ్యవహారాలన్నీ కూడా మనము వెళ్ళి మనం చూద్దాం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ప్రజెంట్ వరల్డ్ పాపులేషన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క జనాభా లెక్కలో మనం చూస్తే మొదట ఉండేటువంటి వారు ఎవరు అనంటే క్యాథలిక్సే ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ మంది ఎవరున్నారు అనంటే క్యాథలిక్సే ఉంటారు. దాని తర్వాత చాలా అంటే మైనర్ ఏరియాలో క్రిస్టియన్స్, అంటే వాస్తవానికి క్రిస్టియానిటీ టోటల్గా ఉంటుంది, కానీ టోటల్ క్రిస్టియానిటీలో క్యాథలిక్స్ యొక్క నెంబర్ ఎక్కువ ఉంటుంది, ప్రొటెస్టెంట్స్ యొక్క నెంబర్ తక్కువ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి మతాలు ఇంకా కిందకి వెళ్తూ ఉంటాయి ఒక్కొక్కటి. ఇప్పుడు మనం వాటి గురించి వెళ్ళట్లేదు, కానీ దీనికి ఎక్కువ చాలా బిగినింగ్ నుంచి ఉన్నటువంటి విషయాలు అనేటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దాని తర్వాత ఎవరు ప్రారంభించారు అనంటే సార్వత్రిక సంఘమే. ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ లోనే మనము ఆ విషయాలను మనము చూసిన సందర్భాలు, మనకి ఉన్నటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకనంటే సార్వత్రిక సంఘంలోనే ఉన్నటువంటి విభేదాలు లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా చర్చ్ హిస్టరీ మనకి చూపిస్తూ ఉంటదన్నమాట. ఈ సంఘ చరిత్రలో ఇవి చాలా ప్రాథమికమైనటువంటి విషయాలుగా మనము చూడవచ్చు. ఇక్కడ మనకి సార్వత్రిక సంఘంలోనే ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. సో వీళ్ళు ఏమి నమ్ముతారు, వాళ్ళ విశ్వాసం ఎలాంటిది, వారి పరిస్థితులు ఎలాగుంటాయి అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఒక కొటేషన్ నేను తీసుకుని వచ్చాను. అదేంటంటే ఇంగ్లీష్ లో ఉంది, నేను తెలుగులో కూడా చెప్తాను. అవర్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ గివ్స్ షేప్ టు ఎవ్రీ అదర్ వ్యూ వి హోల్డ్ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్. మళ్ళీ నేను తెలుగులో చెప్తాను. అవర్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ గివ్స్ షేప్ టు ఎవ్రీ అదర్ వ్యూ వి హోల్డ్ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసములో మనము వాక్యాన్ని ఏ కోణములో మనం చూస్తున్నామో ఆ కోణము, ఆ దృక్పథము ఏదైతే మనం కలిగి ఉంటున్నామో ఆ దృక్పథము, ఆ కోణము మొత్తం అన్ని విషయాల మీద పనిచేస్తుందంట. ఇది యాక్చువల్గా ఇక్కడ ఉన్నది.
our view of scripture gives shape to every other view we hold in Christian faith. మన యొక్క విశ్వాసము వాక్య ప్రమాణికాల మీద ఎలాగైతే కట్టబడి ఉంటామో వాటిని ఆధారం చేసుకునే అన్ని విషయాలు, క్రైస్తవత్వంలో అన్ని విషయాలలో కూడా మనము ఉండేటువంటి విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా స్టాండర్డ్ కొటేషన్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దాని తర్వాత ద ఒరిజినల్ లాంగ్వేజ్ ఆఫ్ ద బైబిల్. ఎందుకు మనం అసలు క్యాథలిక్ ఎలాగా బయటకు వచ్చింది అనేటువంటి విషయాలని మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తే, బైబిల్ యొక్క అసలు భాష ఏ విధంగా ఉంటా ఉంది అనేటువంటిది చూస్తే, హిబ్రూలో ఆ సమయంలో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో మాట్లాడేటువంటి భాషలు సెమిటిక్ భాషలు అని పిలువబడేవి. హిబ్రూ భాష ప్రధానంగా మాట్లాడేటువంటి వారు. దాని తర్వాత అరమిక్ బికేమ్ ద కామన్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఇజ్రాయెల్ ఇన్ జీసస్ టైం. అరమిక్ భాష కూడా మాట్లాడుతుండేవారు. దాని తర్వాత మనం చూస్తే గ్రీక్ లాంగ్వేజ్ కూడా వారు మాట్లాడుతుండేవారు. 3 భాషలు ప్రధానంగా బైబిల్ ప్రారంభంలో మనం చూసేటువంటి భాషలు: హిబ్రూ భాష, అరమిక్ భాష, అలాగే గ్రీక్ భాష. ఈ గ్రీక్ భాషకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ మనము చూడడానికి మనం ప్రయత్నం చేస్తే, ఇక గ్రీక్ భాషలో మనము క్రీస్తు పూర్వము 300లో హిబ్రూ నుండి గ్రీక్ లోకి పాత నిబంధన యొక్క అనువాదము చేపట్టబడింది. మరియు ఇది క్రీస్తు పూర్వం 200లో పూర్తయింది. అంటే హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని గ్రీక్ భాషలోకి మార్చారు. మొదట నిబంధన యొక్క అనువాదము చేపట్టబడింది, మరియు ఇది క్రీస్తు పూర్వం 200లో పూర్తయినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత క్రీస్తు శకం 50 నుండి 100 వరకు కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. చూడండి, అంటే టైం స్పాన్ ఉంటా ఉంది, మధ్యలో గ్యాప్స్ ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి ఎందుకు మనం ఇదంతా స్టడీ చేయవలసి వస్తుంది అనేది మీకు వెళ్ళి అర్థమవుతూ ఉంటుంది. వాస్తవం ఏమిటంటే, చాలా మంది యూదులు హీబ్రూను కూడా చదవలేరు, మరియు ఇది యూద నాయకులను చాలా బాధ పెట్టింది. అంటే వారు హిబ్రూ భాష మాట్లాడలేనటువంటి పరిస్థితి, అంటే చదవలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే లాంగ్వేజ్ చేంజ్ అవుతున్నప్పుడు, జగ్రాఫికల్ గా లాంగ్వేజ్ బ్యారియర్స్ వస్తున్నప్పుడు, వారు హిబ్రూలో ఉన్నటువంటి విషయాలు, గ్రీక్ లో ఉన్నటువంటి విషయాలు వారు ఒకరికొకటి వాళ్ళకి పొందన కుదిరేటువంటి పరిస్థితుల్లో కనబడలేనటువంటి పరిస్థితులు. అప్పుడు చేసింది ఏంటి అంటే, పాత నిబంధన యొక్క గ్రీక్ అనువాదము సెప్టూజియంట్ అని పిలువబడుతుంది. 70 మందితోటి దీన్ని ఏం చేశారంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి హిబ్రూ పత్రికను లేదా హిబ్రూ గ్రంథాన్ని, అంటే హెబ్రీ భాషలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా, హిబ్రూ భాష ఉన్నటువంటి అన్ని గ్రంథాలు కూడా అనువాదం చేశారు. దాన్ని 70 మంది చేత చేయడం వల్ల ఏమన్నారు అని అంటే, దాన్ని సెప్టూజియంట్ అని అంటా ఉన్నారు. సెప్టూజియంట్ అనేటువంటి పదము వాడుతూ ఉంటారు. ఇది విస్తృతంగా ఆమోదించబడింది మరియు అనేక ప్రార్థనా మందిరాల్లో కూడా ఉపయోగించబడింది. ఎందుకంటే గ్రీక్ వచ్చిన వాళ్ళు హెబ్రీ భాషలో ఉన్నటువంటి బైబిల్ని చదవలేని పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో వారు ఏం చేయబడిందంటే, హిబ్రూ భాషలోంచి గ్రీక్ లోకి మార్చబడింది. ఇది మనకి ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సెప్టేజియంట్ ట్రాన్స్లేషన్స్ లో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ద 70 ఇంటర్ప్రిటర్స్ అని అంటాం వాళ్ళని. దాని తర్వాత గ్రీక్ ఓల్డ్ టెస్ట్మెంట్ డేటెడ్ లో 200 సంవత్సరాలు బీసీలో మనం చూస్తే అలెక్సెస్ ఇస్ అబ్రివేషన్ ఉంటుంది. కమిషన్ బై ద పుటెల్మీ సెకండ్ ఫిలదెల్ఫియస్ గ్రీక్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్, అంటే ఆయన కమిషన్ చేశాడనమాట. ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లోకి అందుబాటులోకి రావట్లేదు. హెబ్రీ భాష అందరికీ రావట్లేదు, వాళ్ళకి అర్థమవట్లేదని గ్రీక్ భాషలోకి తీసుకుని రావడం జరిగింది. ఇన్క్లూడెడ్ సమ్ అపోక్రాఫల్ బుక్స్. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదంతా నేను ఎందుకు తీసుకుని వస్తున్నానంటే, సమ్ అపోక్రాఫల్ బుక్స్ అంటారు వీటిని. ఎందుకంటే కెననైజ్ చేసినప్పుడు ఉన్నటువంటి బుక్స్ కంటే కొన్ని శిష్యులు రాసినటువంటి పుస్తకాలను కూడా వారు ఏం చేశారు అని అంటే, దాంట్లోకి తీసుకుని రావడం జరిగింది. అంటే మెయిన్ దాంట్లోకి ఇన్క్లూడెడ్ సమ్ అపోక్రాఫల్ బుక్స్ లోకి కొన్ని తీసుకుని వచ్చేసారు అన్నమాట. వాస్తవానికి 66 పుస్తకాలు మనం చదువుతాము, కొత్త నిబంధన పాత నిబంధన కలిపి. ఆ దినాల్లో చాలా పుస్తకాలు ఇంకా వేరే వాళ్ళు రాసినవి కూడా ఉన్నాయన్నమాట. ఆ వేరే వాళ్ళు రాసినవి ఏం జరిగిందనంటే, దీంట్లోకి తీసుకొచ్చి కలిపేశారు. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఉంది, దాని తర్వాత ఇదేమో గ్రీక్ లోనే ఉంది, ఈ గ్రీక్ లో ఉన్నది, దాని తర్వాత హెబ్రీలోంచి ట్రాన్స్లేట్ చేసినవి, ఇవన్నీ కూడా కలిపి ఏం చేశారంటే ఒక పుస్తకంగా తీసుకుని వచ్చేసారు. జూస్ స్టార్టెడ్ టు అబాండన్ ఇట్ యూజ్ ఇన్ అరౌండ్ 200 AD. యూదులు ఏం చేశారు అని అంటే, లేదు ఈ యొక్క పుస్తకాలు దేవుని యొక్క అధికారపూర్వకంగా లేవు, ఇది మనం చదవకూడదని చేసి ఏం చేశారంటే వాటిని తీసేయడానికి ప్రయత్నం చేశారు.
దాని తర్వాత ఏం జరిగిందనంటే ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ ఎర్లీ క్రిస్టియానిటీ హూ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ అపోస్టల్స్. అపోస్టల్స్ ద్వారా వచ్చినటువంటి శిష్యులు వాటిని ఏం చేశారు అంటే వారు రాసిన విషయాలను కూడా వాటిలోనికి తీసుకుని రావడం జరిగింది. ఇలా రావడం వల్ల ఏమైందంటే లేఖనాన్ని యొక్క ప్రాముఖ్యత పోయి లేఖనము కాని విషయాలను కూడా లేఖనాలలోకి చొప్పించే ప్రయత్నం చేసి వారు ఏదైతే ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలో వాటికి కాకుండా వేరే విషయాలలోకి కూడా తీసుకుని రావడం జరిగింది. ఇదండి ఇంపార్టెంట్. అందుకనే సమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్సెస్ కంపేర్డ్ టు కాంటెంపరీ హీబ్రూ స్క్రిప్చర్స్ ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ ఎర్లీ క్రిస్టియానిటీ హూ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ అపోస్టల్స్. వీళ్ళు తీసుకొచ్చిన విషయాల్లోకి వచ్చినటువంటి సమస్య ఏమైందయ్యా అంటే అపోక్రిఫా అంటారు వీటిని. ఎక్స్ట్రా ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా వాట్ ఈజ్ అపోక్రిఫా? అపోక్రిఫా అంటే ఏమిటి అంటే అపోక్రిఫా అంటే ఏంటనంటే అపోక్రిఫా అనే పదానికి తప్పుడు, నకిలీ, చెడు మత విశ్వాసాలు అని అర్థం మాట. బైబిల్ అపోక్రిఫా అనేటువంటి సెప్టోజెంట్ మరియు లాటిన్ వల్గేట్ లో చేర్చబడింది, కానీ హీబ్రూ మరియు గ్రీక్ బైబిల్లో లేదు. వారు లేని విషయాలను బైబిల్లోకి చొప్పించారు, చొరబెట్టారు, లేకపోతే తీసుకొచ్చారు, రాయించారు, కలిపేశారు. ఎప్పుడైతే బైబిల్కి కలపబడిందో వాటి విశ్వాసాలు చెడ్డవి, తప్పుడివి, నకిలీవి ఈ మత విశ్వాసాలను కూడా వాళ్ళు చొరబెట్టారు. కెనానికల్ కానీ ఇతర అపోక్రఫల్ గ్రంథాలను సాధారణంగా సుడోఫోగ్రఫా అని పిలుస్తారు. ఈ పదము తప్పుడు లక్షణము అని అర్థం. అంటే ఇవన్నీ ఎందుకు మీకు తీసుకొని రావాల్సి వస్తుందనంటే ఇక్కడ మనము పొరపాటు జరిగినప్పుడు అన్ని రకాలుగా పొరపాటు వస్తూ ఉంటుంది. అపోక్రఫా మీన్స్ ఫాల్స్, సర్పస్, బ్యాడ్ ఆర్ హెరిటికల్. బిబ్లికల్ అపోక్రఫా ఆర్ సెట్ ఆఫ్ టెక్స్ట్ ఇన్క్లూడ్ ద సెప్టోజెంట్ అండ్ లాటిన్ వల్గేట్ బైబిల్లోకి తీసుకున్నారు. చూడండి, అంటే లేఖనాలు యాడ్ అయిపోతున్నాయి అన్నమాట. యాడ్ అవుతున్నప్పుడు శిష్యులు రాసినటువంటి పుస్తకాలని వాటిలోకి తీసుకుని వచ్చేసారు. చూడండి ఒకసారి ఇక్కడ మీరు, అంటే నేను ఇవన్నీ ఎక్కువ చూపించను కానీ వాస్తవానికి ఏమేం పుస్తకాలు ఉన్నాయి ఆ టైంలో అంటే గాస్పెల్ ఆఫ్ ఎబోనైట్స్, గాస్పెల్ ఆఫ్ హిబ్రూ, గాస్పెల్ ఆఫ్ నజరేన్స్, గాస్పెల్ ఆఫ్ మార్కోయిన్, గాస్పెల్ ఆఫ్ మైనీ, గాస్పెల్ ఆఫ్ ఎపిల్స్, ఇలాగా చాలా మంది గాస్పెల్స్ రాసేసారు. మనం చదివేది 4 సువార్తలే, కానీ అప్పుడు ఉన్నటువంటి సువార్తలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని సువార్తలు ఉన్నాయో, ఎన్ని రకాల సువార్తలు ఉన్నాయి. గాస్పెల్ ఆఫ్ పీటర్, గాస్పెల్ ఆఫ్ నికోడెమస్, గాస్పెల్ ఆఫ్ బర్తలోమై, గాస్పెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ బర్తలోమై, రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇలాగా అనేకమైన పుస్తకాలు ఉన్నాయి దాంట్లో. దీన్ని న్యూ టెస్టమెంట్ అపోక్రిఫా అంటాం. యాక్ట్స్ ఆఫ్ ఆండ్రూ, మనకు ఓన్లీ యాక్ట్స్ ఒకటే మనం చూస్తాం. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ మనం చూస్తాం మన బైబిల్లో, కానీ యాక్ట్స్ ఆఫ్ ఆండ్రూస్, యాక్ట్స్ ఆఫ్ బర్నబాస్, యాక్ట్స్ ఆఫ్ జాన్, మార్టిర్స్, పాల్ అండ్ పీటర్ అండ్ ఆండ్రూ, పీటర్ అండ్ పాల్, పీటర్ అండ్ 12, ఫిలిప్, పిలేట్, థామస్, తిమోతి, ఇంకెలా వరుసగా వెళ్ళిపోతూ ఉంటాయి పేర్లన్నీ కూడా. న్యూ టెస్టమెంట్ అపోక్రిఫా. ఎఫెసిల్స్ చూడండి, మన పత్రికలు మనం చదువుతున్నాం కదా, మనం చదివి పౌలు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, యోహాన్ రాసిన పత్రికలు మనం చదువుతాం, కానీ ఆ టైంలో ఇంకా ఎన్ని పత్రికలు ఉన్నాయి చూడండి. Epistle of Barnabas, Epistle of Clement, Epistle of Corinthians to Paul, then the Epistle of Ignatius and Tyrellus, Polycarp, ఇవన్నీ కూడా వాళ్ళు రాసేసిన ఇవన్నీ కూడా దాంట్లో అపోక్రిఫాగా తీసి పక్కన పెట్టవలసి వచ్చింది. అపోక్రిఫిస్ అంటే పాలు, పీటరు, వీళ్ళంతా వాస్తవానికి నిజంగా వాళ్ళు రాశారంటే వాళ్ళు రాయలేదు అన్నమాట. వాళ్ళ పేర్ల మీద కొంతమంది రాసేసి ఏం చేశారంటే వాటిని తీసుకుని వచ్చి దీనికి యాడ్ చేయడం జరిగింది. దీన్ని కెననైజ్ చేయలేదు అన్నమాట. మేరీ కూడా కొన్ని పుస్తకాలు రాసినట్టుగా ఇక్కడ మనకు చూపిస్తాడు. ద హోమ్ గోయింగ్ టు ఆఫ్ మేరీ, ద ఫాలింగ్ అస్లీప్ ఆఫ్ ద మదర్ ఆఫ్ గాడ్, ద డిసెండెంట్ ఆఫ్ మేరీ. చూడండి, ఇవి రావడం వల్ల ఏమైందనంటే వీటిల్లో ఏమొచ్చింది అనంటే మేరీని ఆరాధన చేసేటువంటి ఒక గొప్ప తెగ పుట్టుకొని వచ్చింది అన్నమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే రోమన్ క్యాథలిక్ అలాగా అవడానికి గల, అంటే ఆరంభం ఒకటే, అపోస్తులే ఆరంభించారు సంఘాన్ని, దేవుడు ఆరంభించమని చెప్పాడు నిజమే, కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ఈ యొక్క లిటరేచర్ యాడింగ్ చేయడంలో ఏమైందనంటే ద హోమ్ గోయింగ్ ఆఫ్ మేరీ, ద ఫాలింగ్ అస్లీప్ ఆఫ్ మదర్ ఆఫ్ గాడ్, ద డిసెండెంట్ ఆఫ్ మేరీ, ఇలాగా కొన్ని మిస్లేనియస్ పుస్తకాల్లో కూడా వీటిలో ఏమొచ్చినాయి అనంటే డిడాకే టీచింగ్స్ అనేటువంటిది, లిటరీ ఆఫ్ సెయింట్ జేమ్స్, ఇలాగ ఒక్కొక్కరు వాళ్ళు యాడ్ చేసినటువంటి విషయాల వల్ల ఏమైందనంటే దేవుడి యొక్క దైవత్వం తగ్గిపోయి, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం తగ్గిపోయి వేరే వాటికి, ఆచారాలకి, వ్యవహారాలకి పెద్దపీట పడింది. ఆ టైంలోనే ఎర్లీ డేస్ లోనే పెద్దపీట పడడానికి గల కారణాలు చూసారా. ఇది డిట్రోకెనానికల్ బుక్స్ అంటారు వీటిని. ఇదేంటి అంటే పాత నిబంధనలకు కొన్ని యాడ్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు, ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు.
ఏమని ఎలాగా క్యాథలిక్ ఎందుకు యాడ్ చేసుకుని వెళ్ళిపోయారంటే ఇంట్రో కెనానికల్ పుస్తకాలు క్యాథలిక్ చర్చ్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్, ఓరియంటల్ ఆర్థోడాక్స్ చర్చ్లు మరియు అసీరియన్ చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ కెనానికల్ పుస్తకాలుగా పరిగణించిన పుస్తకాలు మరియు భాగాలను వాళ్ళు దాంట్లో యాడ్ చేసేసుకున్నారు. యాడ్ చేసేసుకునేటప్పటికల్లా వాళ్ళ బైబిల్ ఏమైందనంటే మన ఏమో 66 ఉన్నాయి, వాళ్ళు ఏమో ఇంకొక 25 వాళ్ళకు ఎక్కువ వెళ్ళిపోయినాయి మాట వాళ్ళకి. చూడండి, ది డెట్రో కెనానికల్ బుక్స్ అంటే ఏమైందంటే టోబిత్, ఇప్పుడు ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా జుడిత్, ఎడిషన్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎస్తేర్, విజ్డమ్ ఆఫ్ సోలమన్, జాషువా అండ్ ద సన్ ఆఫ్ షిరాక్, దాని తర్వాత బారూక్, ఎడిషన్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ డానియల్, ప్రేయర్ ఆఫ్ అజరియా అండ్ ద సాంగ్ ఆఫ్ ద 3 యంగ్. ఇలాగా వీళ్ళు ఒక 25 నుంచి మళ్ళీ ఏం చేశారు అని అంటే ఇందాక చూపించిన వాటిలో అన్ని తీసివేసి ఇవి ఫైనల్ గా ఇవి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇవి కొన్ని పెట్టుకున్నారు. కొన్ని పెట్టుకోవడంతో ఏమైందనంటే దగ్గర 9 పుస్తకాలు వాళ్ళకి ఎక్కువైనాయి. ఎక్కువ అవడానికి గల కారణాలు చెప్పాను మీకు. ఆ ఎక్కువైన తర్వాత వచ్చినటువంటి పర్యవసనాలు ఏంటంటే ఆరాధన దేవుని పేరు మీద యేసు ప్రభు వారికి చెందవలసిన ఆరాధన యేసు ప్రభుకి చెందకుండా మరియమ్మకి వెళ్ళిపోయింది. వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో వాటిలోకి ఎక్కువ వచ్చేసినాయి మాట. బుక్స్ ఇన్ ద రోమన్ క్యాథలిక్, గ్రీక్ అండ్ సెల్వోనిక్ బైబుల్స్ లో ఇవే ఉన్నాయి వాళ్ళకి. సో ఎప్పుడైతే ఇవి ప్రామాణికం అనుకున్నారో వాళ్ళు, ఈ ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో ఏమైతే చెప్పబడిందో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాటిని ఆరాధనలోకి తీసుకొని వచ్చేసారు. ఇదండి జరిగింది. కెనాన్ ఏంటి? కెనాన్ అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ టర్మ్ కెనాన్ మీనింగ్ ఎ రూలర్ స్టాఫ్. ఇది కెనాన్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. అంటే కెనాన్ కొలిచే రాడ్, కొలత యొక్క సాధారణ పరికరం. రీడ్ అనేటువంటి మూల పదం నుంచి వచ్చింది. ఇవన్నీ ఎందుకు తీసేవలసి వచ్చింది అని అంటే అరే బాబా ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరితముగా రాయబడినవి కాదు. ఇవి మనుషులు కేవలము వారు విన్న విషయాలని, శిష్యుల దగ్గర నుంచి విన్న విషయాలని వాళ్ళు రాసుకుని వాటిని అధికారపూర్వకమైనటువంటి లేఖనాలలో, పరిశుద్ధ లేఖనాల్లో కలిపి పెట్టేస్తున్నారు అని ఏం చేశారంటే కెనాన్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి ఏది ఉంచాలి, ఏది పరిశుద్ధాత్మ ప్రేరితమైంది, ఏది కాదు అనేటువంటి విషయాల్ని వారు తీసి పక్కన పెట్టడం జరిగింది. ఇది కెనాన్ అంటే మీనింగ్ ఏంటంటే కొలత, కొలబద్ద. దేనైనా ఒక దాన్ని మనం కొలిచేటప్పుడు ఒక లెక్క ఉంటుంది మనకి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. అంతేగాని అన్నిటిని మనం తీసుకొని వచ్చి పెట్టుకోలేము, అన్నిటిని చేయలేము కూడా మనం. సో కాబట్టి దాన్ని కెనాన్ అనేటువంటి పదం వాడుతున్నారు. కెనాన్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే థియలాజికల్ మీనింగ్ ఏంటంటే రూల్స్ అని అర్థం అన్నమాట. సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నారు. ఏంటి పెట్టుకున్నారు? దేనికైనా ఒక నియమము లేదా ప్రమాణము. అందువల్ల విశ్వాసం యొక్క నియమము, విశ్వాసానికి ఒక ప్రమాణము, అప్పుడు అది ప్రేరణ పొందినటువంటి మరియు అధికారికమైనదిగా గుర్తించబడిన ఒక ప్రామాణిక రచనల అర్థము. రచనలు అని అర్థం. అవి లేకపోతే, ప్రామాణికం కాకపోతే వాటిని మనము దాన్ని ఎంటర్టైన్ చేయవలసిన అవసరం లేదు. దాంట్లో ఏముంటాయి ఎక్కువ అంటే వేరు విషయాలు ఉంటాయి. దేవుడికి సంబంధించినవి కాకుండా మనుషులకు సంబంధించినవి, దేవుడిని ఆరాధించే విషయాలు కాకుండా మనిషిని ఎక్కువగా ఆరాధించే విషయాలు, దాని తర్వాత మనిషికి ఎక్కువ హైలైట్ చేసే విషయాలు దాంట్లో ఉండడం వల్ల దాన్ని ఏం చేశారంటే అది ప్రామాణికం కాదు అన్నప్పుడు అప్పుడు దాన్ని అది ప్రేరణ పొందిన మరియు అధికారికమైనదిగా గుర్తించబడిన ఒక ప్రామాణిక రచనలకని అర్థము. దాన్ని థియలాజికల్ గా రూల్స్ అండ్ సెట్ లో పెట్టి దాన్ని అన్ని తీసి పక్కన పెట్టారు. అందుకని మన దగ్గర 66 ఉంటాయి పుస్తకాలు, కానీ క్యాథలిక్ దగ్గర 66+9 ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అంతకుముందు అయితే 66+25, దాని తర్వాత 25 నెలల మళ్ళీ 20 చేసుకున్నారు, 20 నెలల మళ్ళీ 15 చేసుకున్నారు. అలాగా మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సిన విషయాలు ఇక్కడ చూడండి. మనము వాళ్ళు చేసుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేస్తే ప్రొటెస్టెంట్ చర్చికి క్యాథలిక్ చర్చికి ఉన్నటువంటి వ్యత్యాసం, మత కర్మలను ఆచరిస్తారు. ఇంగ్లీష్ లో సాక్రిమెంట్స్ అంటారు వాటిని. ఇవన్నీ వాటిలో పెట్టుకున్నారన్నమాట. వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే బైబిల్ ప్రామాణికమైన గ్రంథం మనకైనప్పుడు వాళ్ళకేమో బైబిల్తో పాటు వీటిని కూడా ప్రామాణికము అని చేసుకోవడం జరిగింది. బైబిల్తో పాటు వీటిని ప్రామాణికం చేసేసారు. బైబిల్తో పాటు వీటిని ప్రామాణికం చేసేటప్పుడు ఏమైపోయిందనంటే బైబిల్తో పాటు ఆచారాలను కూడా సమానంగా గౌరవిస్తారు, ఆచరిస్తారు మరియు చూస్తారు. చూడండి, చాలా ఇంపార్టెంట్. పండగలు జరుగుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చాలా మంది ఎక్కడ మొగ్గుతున్నారో, ఎటు వెళ్తున్నారో అనేది అక్కడ అర్థమైపోతూ ఉంటుంది చాలా మందికి. గుడ్ ఫ్రైడే రోజునేమో సమాధి దగ్గరికి వెళ్తారు, ఈస్టర్ రోజున సమాధి దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి అంటే క్యాథలిక్ చర్చిలో నుంచి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినవి?
వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినవారంటే బైబిల్ కెననైజ్ చేసినప్పుడు ఉన్నటువంటి విషయాలను ఎక్కువ పెట్టుకోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి విషయాలను వీళ్ళు అవలంబించడము ప్రారంభించారు. చూడండి, కన్యమరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు, యేసు ప్రభుకి 2వ స్థానం ఇస్తారు. వాళ్ళు అందులో ఉండి సేవ చేసి చనిపోయిన వారికి పరిశుద్ధులు, సెయింట్స్ హోదా ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే వాళ్ళకి, మనకు కాదు, వాళ్ళకి సెయింట్స్ అంటే అబ్బా చాలా గొప్ప బిరుదు మాట. ఇంకా అసలు ఇంకా పరలోకంలో ఏదో ఒక స్పెషల్ క్యాడర్ లో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు అన్నమాట. అది కూడా సాధారణంగా ఎక్కువ మందికి చనిపోయిన తర్వాత ఇస్తారు, బతుకుండగా ఎవరు. మదర్ తెరిసా కూడా సెయింట్హుడ్ ఇచ్చారు. సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ జేవియర్. మీరు గోవా వచ్చారనుకోండి, నేను గోవాలోనే సెమినరీ చదివాను. అక్కడ గోవా వస్తే మీరు అక్కడ ఈ యొక్క విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. చాలా అక్కడ మీకు కనబడుతుంటాయి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ఉండేటువంటివి, వాళ్ళు చేసేటువంటివి, వాళ్ళ పనులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ విధి విధానాలు అన్నీ కూడా ఇస్తారు. గొప్ప విషయం చెప్పడం మీకు ఇక షాకింగ్ది. ఇంకొక షాకింగ్ ఏంటో తెలుసా? వాళ్ళు అక్కడ ఏమని అడుగుతారంటే బిలీవర్సా క్యాథలిక్సా అని అడుగుతారు. అన్నమాట. ఇల్లు రెంట్కి వెళ్ళామనుకోండి, క్రిస్టియన్సా అని అడగరు. మనకి ఎక్కడైతే క్రిస్టియన్సా, బ్రాహ్మిన్సా, లేకపోతే ఏ క్యాస్ట్ అని అడుగుతారు. ఇక్కడైతే మనకి మా వాళ్ళు అయితే బాగుంటుంది, లేదంటే బ్రాహ్మిన్స్ అయితే బ్రాహ్మిన్స్కి ఇస్తారు, మామూలు అయితే ఇస్తారు, కానీ కొంచెం ఆలోచన చేస్తుంటారు. ఇలా రకరకాలు ఉన్నాయి, మనకి ఇప్పుడు అన్ని వాటిలోకి వెళ్ళట్లేదు. అక్కడైతే ఏమడుగుతారంటే క్రిస్టియన్స్ అన్న తర్వాత ఒక 2 ప్రశ్నలు అడుగుతారు. అదేంటంటే క్యాథలిక్సా లేదా బిలీవర్స్ అంటారన్నమాట. బిలీవర్స్ అని అన్నాం అనుకోండి మనం, ఒకవేళ అంటే మనం బిలీవర్స్ అంటే మనము ప్రొటెస్టెంట్స్, వాస్తవానికి ప్రొటెస్టెంట్స్ లో బిలీవర్స్ మనం యాక్చువల్గా, అంటే ఇదంతా ఒకటే కేటర్. సో బిలీవర్స్ అని అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు లేదంటారు. ఆల్మోస్ట్ 75 to 80% క్యాథలిక్స్ ఉంటారు అక్కడ. ఇంకా గొప్ప విషయం చెప్పిన వాళ్ళు ఆ క్యాథలిక్స్ ఈ ప్రొటెస్టెంట్ పాస్టర్స్ ని, లేదా బిలీవర్స్ గా ఉన్నటువంటి పాస్టర్స్ ని, ఇలాంటి సంఘాల్లో ఉన్నటువంటి సేవకుల్ని వాళ్ళు చంపేస్తారు. ఎందుకు చంపేస్తారో తెలుసా? మా మత విశ్వాసానికి వ్యతిరేకంగా, మా మేరీకి, మా యొక్క ఆచారాలకి, మా వ్యవహారాలకి వ్యతిరేకంగా వీళ్ళు బోధిస్తా ఉన్నారు, మా బోధకి వ్యతిరేకంగా వీళ్ళు బోధిస్తున్నారు, కాబట్టి వీళ్ళు బతకడానికి వీలు లేదని చాలా మందిని ఇంతకుముందు చంపేశారంట మేము వెళ్ళక ముందు. వీళ్ళెవరు? ఒకవేళ సేవ చేస్తా ఉంటుంటే సేవ చేయనివరు, ఇంకా పైపెచ్చు చంపేస్తారు. అలాంటి వాళ్ళు మాట, అంత మూర్ఖంగా ఉండేటువంటి వాళ్ళు. మనము చాలా మంది మన సైడ్ చూసేటువంటిది ఏంటంటే సేవా దృక్పథము, దాని తర్వాత చాలా చక్కగా ఉండేటువంటి విషయాలు ఇవి మనం చూస్తుంటాం ఇటు సైడ్, మంచిదే. కానీ గోవాలో మీరు చూస్తే క్యాథలిక్స్ ఎలా ఉంటారంటే సాఫ్ట్ గా ఉండేటువంటి దానికంటే వాళ్ళు చాలా హార్డ్ గా, హెవీగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతసేపు అంటే ఆచారము, వ్యవహారం, ఎంతసేపు భక్తి అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి పద్ధతిలో వెళ్తూ ఉంటారు. చూద్దాం, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మనము చాలా విషయాలు వెళ్ళాలి. టైం మనకున్నటువంటి టైంలో ముగించాలి, మళ్ళీ క్వశ్చన్స్ తీసుకోవాలి మీతోటి. అందులో ఉండి సేవ చేసి చనిపోయిన వారికి పరిశుద్ధులు, సెయింట్ హోదా ఇస్తారు, ఒక రకముగా పూజిస్తారు కూడా వాళ్ళని. పురాతనమైన మత విశ్వాసాలతో కూడిన ఒక శాఖ క్యాథలిక్ సంఘానికి మరియు సంఘ నిర్మాణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చనిపోయిన వారిని ఆరాధిస్తుంటారు. సంఘాలు కట్టడంలో కానీ మంచి ఫండింగ్ వస్తూ ఉంటది. ఫండింగ్ రావడంతో మంచి మంచి పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద స్థలాలు తీసుకుని కట్టేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు వాటికి. అంటే అదేదో చాలా పరిశుద్ధమైన స్థలం కింద, అదేదో చాలా ప్రత్యేకమైన స్థలం కింద, ఒక యాత్రికులు దర్శించేటువంటి స్థలం కింద, అక్కడ ఎవరైనా చనిపోతే అక్కడ పెట్టి వాళ్ళని పూజ చేస్తూ ఉంటారు, ఫోటోలకి మొక్కుతారు, దండలు వేస్తారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు వాళ్ళు. మీరు గోవా వస్తే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క శవము, అంటే ఇన్ ద సెన్స్ బాడీ ఇప్పటికీ కూడా ఉంటా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 400 years అయిపోయింది. ఆ బాడీని ఓన్లీ 4 years ఒకసారి దించుతారు కిందకి, దాన్ని శుభ్రం చేస్తారు, మళ్ళీని అక్కడ సందర్శనల కోసం పెడతారు. మేము కూడా ఒక సందర్భంలో ఒకసారి మేము ఆ 4 సంవత్సరాల మధ్యలో ఒకసారి వస్తే మేము కూడా వెళ్ళి చూసాము. అసలు ఏంటి బాడీ ఏంటి, అసలు ఇదంతా దీని కథా కమాషి ఏంటని. చాలా మంది వేరు వేరు దేశాల నుంచి వస్తారు చూడడానికి. ఆరాధన భావంతో వస్తారు, చాలా పూజతో వస్తారు, చాలా భక్తితో వస్తారండి. మనకు కూడా ఉండదు అంత భక్తి యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇదంతా ఇవన్నీ విషయాలు. ఇంకా మనం చూస్తే ప్రార్థనని కూడా చేసేటువంటి మేరీకే సమర్పిస్తారు. మేరీ పేరు మీదే చేస్తారు.
మేరీకే సమర్పిస్తారు. ప్రతిరోజు జపమాల చేస్తారు. 10 ఉంటాయి జపమాలలు వాళ్ళకి. ఆ 10లో ఒకటి పరలోకానికి సంబంధించిన జపమాల అయితే 9 మరియకి సంబంధించిందే. మేరీని పూజ చేయడమే రిమైనింగ్. అంటే వాస్తవానికి ఉన్నవే 10. అంటే మనలాగా జపమాల అంటే ప్రార్థన అని అనుకుంటే ఒకవేళ 10 ప్రార్థనా విషయాలు అనుకుంటే ఒకవేళ మనకు అర్థం అవడానికి ఒక 10లో ఒకటి మాత్రము పరలోక సంబంధమైన ప్రార్థన. అంటే మనం చేసే పరలోక ప్రార్థన ఉంది కదా, అది ఒకటి ఉంటే రిమైనింగ్ 9 కూడా మేరీకి సంబంధించినవే. అంటే మరీకి సంబంధించిన ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి అన్ని దాంట్లో. కొబ్బరికాయలు కొడతారు, సాంబ్రాన్ని వెలిగిస్తారు, దండలు విగ్రహాలకు వేయడం ఆచారము. సేవ చేసేవారు పురుషులైనా స్త్రీలైనా వివాహాలు చేసుకోకూడదని బోధిస్తారు. చూడండి, బైబిల్కి అన్ని వ్యతిరేకమైనవే. విగ్రహారాధన చేయకూడదని బైబిల్ ఉంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తారు. అరే బాబా, మేరీ మామూలు సామాన్యమైన మానవ సహజమైనటువంటి విషయమే కానీ అంటే వాళ్ళేమో మేరీని దైవంతో సంబోధిస్తారు. ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఇదంతా అంటే ద కోర్ ఏరియా డాక్ట్రిన్ ఎసెన్స్ లో అక్కడ వారికి సరైనటువంటి అందకపోయినప్పుడు వారు ప్రతి దాన్ని ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చేసిన పాపాలు ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెవిలో చెబితే ఆయన ప్రార్థన చేసి మరియకి చెప్పి ఆ పాపాలన్నిటినీ కూడా క్షమాపణ తీసుకొని వస్తాడు. డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా కదా. ఎవరైనా పాపం చేస్తే ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పేస్తే ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి మరియ దగ్గర చెప్తే మరి ఏం చేస్తుందంటే క్షమించేటువంటి విషయాల్లోకి తీసుకుని వస్తుంది. నాగపట్నం వెళ్ళాలని విజయవాడ గుణదల మొత్తంగి మన హైదరాబాద్ లో దగ్గర మొత్తంగి వెళ్ళి గుండు కొట్టించుకొని దాని తర్వాత వారి యొక్క ఆచారాలతో ప్రధానమైనటువంటి విషయాలు ఏదో మనం సాక్రిఫైస్ చేస్తే, మనం ఇస్తే, మనం వర్క్ చేస్తే, అంటే మన తల ఇస్తే వీటి మాట ఆచారాలు వ్యవహారాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తాం. ఈ కేథడ్రల్స్ పెద్ద పెద్ద కేథడ్రల్స్ కట్టేస్తారు. ఇటలీలో సెయింట్ పీటర్స్ కేథడ్రల్ అంటే మనకు టైం లేదు కానీ చాలా పెద్ద పెద్దవి కడతారు. దాంట్లో జరిగేటువంటిది ఏంటంటే జపమాలలు, పూజలు, దాని తర్వాత వీటినే ఎక్కువగా వెళ్తారు తప్ప వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఒక విధంగా చెప్పాలి అంటే మార్టిన్ లూథర్ కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. మార్టిన్ లూథర్ అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు. దేవుడు తనకి వెలిగింపించి గ్రహింపించి రోమపత్రికలో వాక్యం ద్వారాగా దేవుడు చక్కగా మాట్లాడి నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే లేఖనం ద్వారాగా దేవుడు తనని బయటికి తీసుకుని వచ్చి మనందరికీ కూడా లేఖనాలని చదవడానికి, లేఖనాలను అర్థం చేసుకోవడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అద్భుతమైన విషయాలండి ఇవన్నీ కూడా అద్భుతంగా దేవుడు ఇచ్చినటువంటి ఏర్పాటు ప్రణాళికలో మనము తీసుకొని రాబడ్డాం. వాస్తవానికి ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఇవన్నిటిలో కూడా మనం చూస్తే ఇది ఇక్కడ మనము క్యాథలిక్స్ మనం అలాగా డిసైడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వాస్తవానికి వాళ్ళు చేసేటువంటి ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా లేఖనాలలో ఎక్కడా కూడా మనకి కనబడదు. ఎక్కడా కూడా లేఖనాల్లో మనకి కనబడవు. మేరీని పూజ చేయమని కానీ, దండలేమని కానీ, విగ్రహాలు పెట్టుకోమని కానీ, పరిశుద్ధులు అంటే చనిపోయినటువంటి వారు ఫోటోలు పెట్టుకుని కానీ, వారు బొమ్మలు తయారు చేసుకొని కానీ, వారి శవాల్ని పూజ చేయమని కానీ ఎక్కడా కూడా బైబిల్ ఒప్పుకోదు. ఏంటి ప్రాబ్లం వీళ్ళతోటేనంటే లేఖనాలలో ఉన్నటువంటి విషయాలను సరైనటువంటి కోణములు అవగాహన చేసుకోకపోవడం వల్ల, సరైన దృక్పథంలో అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య ఒకటి. రెండోదేమో తొలి దినాల్లోనే కొన్ని ఎక్స్ట్రా బిబిలికల్ బుక్స్ ని వాళ్ళు యాడ్ చేసేసుకొని దాంట్లో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడా వచ్చేసి ఇది మనం దీన్ని రోమన్ క్యాథలిక్ని ఎలాగ డిఫెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైనా వస్తే మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే మాదే మొదటి చర్చ అంటూ ఉంటారు, మీదే తర్వాత చర్చ అని అంటారు. అరే బాబా అలా కాదయ్యా, మేరీ కాదు మనం ప్రార్థన చేయవలసింది, ప్రభుకి మన కోసం చనిపోయింది ప్రభువారు అని మనం చెప్పామనుకోండి, మంచిదే అంటే అంగీకరించినట్టుగా చెప్తారు, కానీ అంగీకరించరు. మళ్ళీ వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత జపమాలు అవే చేసుకుంటూ ఉంటారు. ఆచార వ్యవహారాలతోటి కూడినటువంటి భక్తిని చేస్తారు. సమాధుల దగ్గరికి వెళ్తారు, పూజలు చేస్తారు, పండగలు చేస్తారు, చాలా గ్రాండ్ గా చేసుకునేటువంటి వాళ్ళు. ఇవన్నిట్లోనూ వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు ఉన్నటువంటి విషయాల్లో మనం ఎలా డిఫెండ్ చేయాలి అని అంటే మనం మొదటిది ప్రార్థన చేయాలి. ఏదైనా ఎవరి గురించి అయినా మనం చేయవలసింది రోమన్ క్యాథలిక్సే కాదు, మోర్మన్సే కాదు, లేదా బ్రహ్మమైట్సే కాదు, ఎవరైనా సరే మనము చేయవలసింది ప్రార్థన మొదటిది. రెండోది ఏంటంటే వాక్యాన్ని మనము క్షుణ్ణంగా ఎక్కువగా ధ్యానం చేసి
వారితోటి మాట్లాడడానికి మనము ఇష్టపడితే ఒకవేళ కొంతైనా ఎక్కడైనా పని జరిగే సోర్సెస్ అవకాశాలు ఉంటాయి. చాలా మంది నామినల్ గానే ఉండిపోతారు కాబట్టి వాళ్ళ ఆత్మ యొక్క వివేచన, ఆత్మ యొక్క వాక్యపు జ్ఞానము వాళ్ళ దగ్గర దొరకదు. అంటే ఇన్ ద సెన్స్ మనం అందించినా వారు అందుకోలేనటువంటి ప్రయత్నంలో ఉండేవాడు కాబట్టి వాళ్ళకి చాలా కష్టమే అని చెప్పొచ్చు. కానీ దేవుడికి సాధ్యమైనది అసాధ్యమైనది లేదు. చాలా మంది క్యాథలిక్స్ నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది క్యాథలిక్స్ నుంచి రక్షించబడిన వారు. ఫాదర్ బెర్క్మెన్ జబతోట జయగీతాలని మీరు పాటలు వినుంటే ఒకవేళ మీకు తెలిస్తే ఆ పాటలు రాసినటువంటి సింగరు, లేకపోతే ఆయన ఫాదర్ గా ఉండేవాడు రోమన్ క్యాథలిక్ చర్చ్. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకి కూడా అర్థమైంది ఏంటంటే, అరే బాబా లేదు మరియ కాదు మనం ఆరాధన చేయవలసింది, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, ఈయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు, మళ్ళీ ఆయన నా కోసం వస్తాడు అని ఎప్పుడైతే ఖచ్చితమైనటువంటి వాక్యపు ఆధారాలతోటి ఆయన ధ్యానం చేశాడో దేవుడు తనని దర్శించి రక్షణలోకి నడిపించాడు. ఇప్పుడు ప్రభు గురించి పాటలు పాడుతున్నాడు. ఇంతకుముందు మేరీ గురించి మరి గురించి పాటలు పాడితే ఇప్పుడు ప్రభు గురించి పాటలు పాడుతున్నాడు. ఆయన చాలా బాగుంటాయండి, అద్భుతంగా. తమిళి అని వాస్తవానికి తెలుగు రాదు కానీ తమిళ్లోనే రాసుకుని తెలుగులో కూడా ఆయన పాటలు పాడతాడు. మీరు ఎవరైనా వినుంటే మంచిది, ఒకవేళ వినకపోతే కూడా వినొచ్చు. చాలా అర్థవంతంగా చాలా మీనింగ్ గా ఉండేటువంటి పాటలు కూడా దాంట్లో మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడంటే వాచ్ టవర్, యెహోవా సాక్షులు. వీళ్ళు కూడా చాలా డేంజరస్ క్యాండిడేట్స్. వీళ్ళు కూడా వీళ్ళ యొక్క ఆచారాలు, వీళ్ళ యొక్క వ్యవహారాలు, వీళ్ళ యొక్క వాక్యపు పునాదులు ఎలా ఉంటాయో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళని మనం ఎలాగా మనం డిఫెండ్ చేయొచ్చు కొంతవరకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అనేటువంటిది మనం చూస్తే కూడా మనకు తెలుస్తూ ఉంటది. ఎప్పుడు ప్రారంభించారు? 1870లో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అనంటే పీటర్స్బర్గ్, పెన్సిల్వేనియా, అమెరికాలో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ అంటే, ప్రజెంట్ దాదాపు 90 lakhs పీపుల్ ఉన్నారండి. చూడండి, అంటే కల్టిక్ గ్రూప్స్ కే ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారా అన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ చదివేటప్పటికల్లా. ఇవన్నీ చూసేటప్పటికి ఈ కల్టిక్ గ్రూప్స్ కే ఎక్కువ మంది వెళ్ళిపోయారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. 90 lakhs పీపుల్. యెహోవా సాక్షులు అని అంటే ఏంటంటే పేర్లోనే ఉంది, వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించరు అని. మరి ఎవరిని అంగీకరిస్తారు అంటే, ఎవరికి సాక్షులు అని అంటే యెహోవాకి మాత్రమే సాక్షులు. వాళ్ళు ఏమి నమ్ముతారంటే ట్రినిటీని నమ్మరు. నిన్న కూడా మనం కొన్ని విషయాలు చూసాం. అంటే ట్రినిటీ చాలా మేజర్ డాక్ట్రిన్ అన్నమాట మనకి. అందుకని నిన్నంతా కూడా గ్రౌండ్ వర్క్ ఇచ్చాను, గ్రౌండ్ లెవెల్లో మీకు అంతా వర్క్ చేయించాను నిన్న. ఇప్పుడేమో కోర్లోకి వస్తున్నప్పుడు, కొన్ని విషయాల్లోకి వస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ విభేదించబడ్డారు, ఎక్కడ వాళ్ళు విభాగించబడ్డారు, ఎక్కడ వాళ్ళు వాక్యాన్ని వక్రీకరించుకోవడం జరిగింది అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంటాయి. సో ఇక్కడ విషయాలు ఏంటంటే యెహోవాకి సాక్షులుగా ఉంటారు. యేసుక్రీస్తుని అంగీకరించరు, పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరించరు. ఎవరు ప్రారంభించారు? చార్లెస్ తేజ్ రెజిల్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ఈయన ప్రారంభించడం జరిగింది. మనం కొంత వాటిలోకి వెళ్ళి చూద్దాం. ఈయన చార్లెస్ తేజ్ రెజిల్, ఈయన సమ్ రాంగ్ కాన్సెప్ట్స్, వాళ్ళు నమ్మేటువంటి రాంగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే నేటి సంఘంపై కూడా ఒక అత్యంత ప్రమాదకరమైన దుర్బోధ శాఖగా పనిచేస్తా ఉంది. చాలా దుర్బోధ శాఖగా ఉంది. యెహోవా సాక్షులు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కనబడుతూనే ఉంటారు. వీళ్ళు చాలా ఈజీగా ట్రాప్ చేసేస్తారు. ఎంత గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే కూర్చోబెట్టగలుగుతారు అన్నమాట వీళ్ళు. నిన్న కూడా కొంత టచ్అప్ చేశాను కదా, మా కాలేజీలో మేము ఉంటుండగా వీళ్ళు వచ్చి మేము జనరల్ గా కూర్చొని మాట్లాడతామంటారు అన్నమాట. అంతే, మామూలు జనరల్ విషయాలు. అసలు బైబిల్ మనం మాట్లాడుకోవద్దు, జనరల్ విషయాలు. వీ వాంట్ టు మేక్ ఏ ఫ్రెండ్షిప్ అంటారు. అంతే, ఫస్ట్ ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత డెడ్ షిప్ తోటి ఎండ్ అయిపోతుంది. చచ్చిపోవడమే, మృతమైపోవడమే మాట, విశ్వాసాన్ని విడిచిపెట్టే పరిస్థితి. ఇంకో గొప్ప విషయం చెప్పనా మీకు, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వింటూ ఉంటుంటే మనం నమ్మిన విశ్వాసము, మనం నమ్మిన లేఖనాలను కూడా మనం అనుమానించేంతగా తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళే కాదు, తప్పుడు బోధ చేసే వాళ్ళు అందరూ అదే పరిస్థితి. మనం నమ్మిన వాక్యము, మనం నమ్మిన సిద్ధాంతాలు, మనకు తెలిసిన వాక్యము, మనకి అనుదినము ధ్యానం చేసే వాక్యము, మనము ఎంత అనుమానం వచ్చేస్తుంది అంటే మనకి, అరే ఇది కాదా అన్నట్టుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది రాంగ్ అయినా మనం చేసేది రాంగ్ అనేటువంటిగా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు కావలికోట అనేటువంటి పత్రిక ద్వారా 206 భాషల్లోకి ఇది విచ్చలవిడిగా ప్రచారం చేస్తారు. కావలికోట అనేటువంటి ఒక మ్యాగజైన్ ని రన్ చేస్తూ
206 భాషల్లోకి, అంటే ప్రపంచ భాషల్లో 206 భాషల్లోకి దాన్ని తర్జుమా చేసి విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ ఉంటారు ఈ ఈ యొక్క బోధని, దుర్బోధని. భూమిపైన ఉన్న ఎన్ని పాపాలు చేసినా వాళ్ళ డాక్టరల్ స్టేట్మెంట్స్ చూడండి ఎలా ఉంటాయో. భూమిపైన ఎన్ని పాపాలు చేసినా చనిపోయిన వెంటనే ఆ పాపాలన్నింటినీ కూడా పోతాయంట. 1000 ఏండ్ల పాలనలో మళ్ళీ పాపం చేస్తే అప్పుడు మాత్రమే నరకానికి వెళ్తారు. చూడండి వీళ్ళ టీచింగ్ ఎలాగ ఉందో. ఇప్పుడు మీరు నిన్నటి విషయాలు, నిన్న క్లాస్ విన్నటువంటి మీరు ఈవేళ మీరు ఇది వింటున్నప్పుడు మీకే అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ రాంగ్ చేస్తున్నారు వీళ్ళు, ఏ ఏరియాలో వాళ్ళు మిస్ అయిపోయారు, ఎక్కడ వాళ్ళు ట్రాక్ మారిపోయారు, ఎక్కడ వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు, ఎక్కడ వాళ్ళు డివేట్ అయిపోయారు అనేటువంటిది నిన్నటి సెషన్ మనం విన్న తర్వాత ఫస్ట్ సెషన్లో ఇప్పుడు చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. ఎందుకు అనంటే రైట్ కరెన్సీని మనం బాగా స్టడీ చేస్తే ఫేక్ కరెన్సీ ఊరికనే చేతుల మీద ఇలా పట్టుకోగానే తెలిసిపోతుంది, దొరికేస్తుంది ఇలాగా. చూడండి వీళ్ళు ఏమంటారు చూసారా, భూమిపైన ఎన్ని పాపాలు చేసినా చనిపోయిన వెంటనే ఆ పాపాలన్నీ కూడా పోతాయంట. మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది ఇంకెందుకు? ఒకవేళ నిజంగానే అంటే చనిపోయింది ఎందుకని మనం అంటున్నాము, కానీ వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి మరణము అవసరం లేదంటారు అన్నమాట వాళ్ళు. అందుకే అదే మాట ప్రాబ్లం. అప్పుడు చూడండి ఎక్కడ వెళ్ళినా రాంగ్ బోధ, దుర్బోధ ఎప్పుడైనా సరే ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ మదిలో నుంచి తీసుకుని వచ్చేటువంటి లేఖనాలను అర్థం చేసుకునే తీరు రాంగ్ గా ఉండడం వల్ల వచ్చినటువంటి విషయాలు. వాళ్ళు ప్రభువుని అంగీకరించరు, యేసు ప్రభు అవసరం లేదంటారు. ఇప్పుడు కాకపోతే మరి నరకం ఉందా అని అడిగామనుకోండి, ఒకవేళ మనం ఉన్నది నరకం ఉందని చెప్తారు. ఎక్కడ ఉంది నరకం అంటే 1000 ఏండ్ల పాలనలో మళ్ళీ పాపం చేస్తే అసలు చూసారా. చూడండి సొట్రియాలజీ, డాక్టర్ ఆఫ్ సాల్వేషన్, హమ్మర్ థియాలజీ, డాక్టర్ ఆఫ్ సిన్, నిన్న మనం చెప్పుకున్న విషయాలు అంటే డాక్టర్ ఆఫ్ సాల్వేషన్ లో అసలు డాక్టర్ ఆఫ్ సిన్ మనం ఆలోచన చేస్తే పరలోక అంటే 1000 ఏండ్ల పాలనలో పాపం చేసే అవకాశం ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఎత్తబడతావో అప్పుడే నువ్వు మహిమ శరీరాన్ని సంతరించుకొని పరిశుద్ధ దేహాన్ని సంతరించుకొని ప్రభు పోలిన వాడుగా మనం అయిపోయి ప్రభుతో ఉంటాం. ఇంకా పాప శరీరానికి అవకాశం లేదు, ఇంకా పాప శరీరంతో మనకి పని లేదు, ఇంకా రూపాంతరం చెందబడతాము. ఎప్పుడైతే ప్రభు యొక్క మేఘార్హుడిగా వస్తాడో, మేఘం మీద బోర శబ్దం వింటామో మనం రూపాంతరంలో ఎత్తబడతాము. ఎత్తబడగానే మనము మహిమ శరీరాన్ని ధరించుకుంటాము. ఒకవేళ ఎంతకంటే ముందే చనిపోయి ఉంటే ఒకవేళ వారు సమాధులు తెరవబడతాయి. ప్రభుని మొదట వారు ఎదుర్కొంటారు మహిమ శరీరంతో. వీళ్ళు చెప్పేది చూడండి బోధ ఎలాగుందో. 1000 ఏండ్ల పాలనలో మళ్ళీ పాపం చేస్తే అప్పుడు మాత్రమే నరకానికి వెళ్తారంట. చనిపోయిన వెంటనే పాపాలన్నీ పోతాయంట. అంటే వీళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిన్నటి విన్న విషయాల్లోంచి వాట్ దే వాంట్ టు క్లెయిమ్ ద కోర్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టాలజీ వాళ్ళకి అవసరం లేదు. అది క్రిస్టలాజికల్ ఏరియాస్ లో అసలు వారికి అవసరమే లేని విషయాలు అన్నమాట. క్రీస్తు శకము 1914లో క్రీస్తు రాకడ అదృశ్యంగా జరిగిపోయింది. బ్రతుకున్నటువంటి పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడేది, మిగిలిన ఉంది అని, అది కూడా త్వరలో జరుగుతుంది అని చెప్తా ఉంటారు. క్రీస్తు శకము 1914లో క్రీస్తు రాకడ అదృశ్యంగా జరిగిపోయిందని చెప్తారు వీళ్ళు. ఎందుకంటే అంత బాధ అంటే అంటే ఇక్కడ మేజర్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. క్రీస్తుని దైవత్వంతో ఏకీభించలేనటువంటి శాఖ. క్రీస్తు శకము 1914లో రాకడ వచ్చేసి అదృశ్యంగా జరిగిపోయింది. అంటే ఎవరికి తెలియకుండా జరిగిపోయిందంట. అంటే తెస్సలోనిక రాసిన పత్రికలో ఉన్నది వేస్తే, కొరింథీ పత్రికలో ఉన్నది వేస్తే, వీళ్ళకి రాకడ సంబంధమైన లేఖనాలు బైబిల్లో కొత్త నిబంధనలో భక్తులు రాసినవన్నీ కూడా వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే యెహోవా ఆయనకే మేము సాక్షులము, అంతే వాళ్ళకి కావాల్సింది. చూసారా, మీ భూమి మీద, మీ భూమి భూపరదైసు అంటున్నాడు. ఈ భూమి మీద, మీ భూమి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ భూమి భూపరదైసుగా మార్చబడి నిత్యము ఉంటదంట. అంటే చనిపోయిన వెంటనే పాపాలు పోతాయి మొదటిది. ఒకవేళ 1000 ఏండ్ల పాలనలో పాపం చేస్తే నరకానికి వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఏమవుతారంటే ఈ భూమి పరదేశం అయిపోతుందంట, భూపరదేశం అయిపోతుందంట. భూపరదేశం అంటే ఎక్కడైనా ఉందా బైబిల్లో? పేతురు రాసిన పత్రికలు ఏమంటుందంటే పంచవేండ్రములతో లయమైపోతుంది ఇదంతా. కొత్త ఆకాశము కొత్త భూమి ప్రభు సృష్టించబోతా ఉన్నాడు. వీరు చెప్పే బోధకి బైబిల్లో ఉన్న లేఖనాలకి పొంతన లేదు. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలకి వీరు చెప్పే బోధకి
పొంతన లేదు, భూపరదేశ్ అంట. అంటే భూమి ఇంకెప్పటికీ పాడవదు. ఈ భూమి మీదే చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేచిపోయి చక్కగా వాళ్ళ పాపాలన్నీ కూడా పరిహరించబడిపోయి చక్కగా తయారైపోతారు. ప్రాబ్లం ఏం లేదు కదా. ప్రభుత్వానికి లోపడకూడదు, జెండా ఎగరవేయకూడదు, జాతీయ గీతాలు పాడకూడదు, ఓటు వేయకూడదు. వీళ్ళ డాక్టర్స్ పరలోకానికి 1,44,000 మంది మాత్రమే వెళ్తారు. చూడండి వీళ్ళ టీచింగ్ చూడండి. భూమి మీద ఏమో అందరూ ఉండిపోతారు, పరలోకానికి వెళ్ళే వాళ్ళు మాత్రము, అంటే ఇందాక భూపరదేశం ఉంది కదా, వాళ్ళేమో పరలోకానికి వెళ్ళే వాళ్ళు మాత్రం కేవలం 1,44,000 మంది. కానీ ప్రకటన గ్రంథంలో ఏముందంటే 1,44,000 మంది యూదులు మాత్రమే. వాళ్ళతో పాటు ఆయా దేశాల నుంచి, ఆయా భాషల నుంచి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారని ప్రకటన గ్రంథంలో ఉంటే, వీరేమో పరలోకానికి వెళ్ళేది ఎంతమంది అని చెప్పేస్తారు. పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి మాత్రమే, వ్యక్తి కాదు అని నమ్ముతారు. ఎందుకు నమ్ముతున్నారు అలాగా? నిన్నటి దినానికి వెళ్ళిపోవాలి మనం. హోలీ స్పిరిట్, గాడ్, ద డాక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్. వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరు అని అంటే, అది నమ్మితే దేవుడు అని అంగీకరించాలి. వీళ్ళు నమ్మేది ఏంటంటే యెహోవా మాత్రమే దేవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడు కాదు. మిఖాయేలు దేవత యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు దేవుని చేత సృష్టించబడిన ఒక దేవదూత కాబట్టి అతనిని ఆరాధించకూడదని చెప్తాను నేను. చూడండి వాళ్ళ టీచింగ్ ఎలాగుందో, స్ట్రేంజ్ గా ఉంది, కొత్తగా ఉంటది, ప్లస్ చాలా విచిత్రంగా ఉంటది. ఎందుకు అనంటే లేఖనాలను ఆధారం చేసుకోలేకుండా ఉండడం వల్ల వీళ్ళ టీచింగ్ ఆ రీతిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన చనిపోలేదు, ఆయన కేవలం ఒక కర్ర మీద మాత్రమే చనిపోయారు కాబట్టి ఆయన దేవుడు కాదు. వీళ్ళ టీచింగ్ చూడండి ఎలాగుందో. అంటే వీళ్ళు ఎవరెవరిని అసలు ద హోల్ డాక్టర్ ఆఫ్ క్రిస్టాలజీని యాక్సెప్ట్ చేయట్లేదు, ద డాక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ న్యూమటాలజీని యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన యొక్క సిలువ యొక్క మరణము యాక్సెప్ట్ చేయట్లేదు, సిన్ యొక్క సుట్రియాలజీని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎస్కటాలజీ, రాకడ సమయంలో జరిగేటువంటి విషయాలను కూడా వీరు అంగీకరించట్లేదు. అలాగుంది పరిస్థితి. వీళ్ళ సొంత సిద్ధాంతము, ఆ రిజల్ట్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకే ఉండేటువంటి విషయాలు. అదొందండి. నెక్స్ట్ది మార్మాన్స్. ఇదొక గంభీరమైనటువంటి డాక్టర్. ఇది కూడా దీని సంగతి చూద్దాం మనము కొంతసేపు. ఎప్పుడు ప్రారంభించారు? 1820 నుంచి 30లో. ఎక్కడ ప్రారంభించారు? పశ్చిమ న్యూయార్క్ లో మొదలైంది ఇది. ఎంతమంది ఉన్నారు ప్రెసెంట్ అని అంటే దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. ఈ సైడ్ రైట్ సైడ్ వచ్చేది సింబల్స్ అండి. ఇందాక వాచ్ టవర్ సింబల్ కూడా వేయడం జరిగింది ఇటేపు రైట్ సైడ్ ఇలాగా. సో ఇవన్నీ వాళ్ళ సింబల్స్ మాట. వాళ్ళు దాదాపు 70 లక్షల మంది ఉంటా ఉన్నారు. దాని తర్వాత ఎవరు ప్రారంభించారు అని అంటే జోసెఫ్ స్మిత్. ఈయన పెద్ద అబద్ధ బోధకుడు మాట. మార్మాన్స్ అంటారు వీళ్ళు. లేటర్ డే సెయింట్స్ అని కూడా అంటారు వీళ్ళు. జోసెఫ్ స్మిత్, లేటర్ డే సెయింట్స్. చూద్దాము కొంచెం ముందుకెళ్ళే వాళ్ళు ఏం చెప్తారు. వీళ్ళు చిన్నగా ప్రారంభమైంది, ప్రపంచమంతా విస్తృతంగా వ్యాప్తి చెందినటువంటి గొప్ప దుర్బోధ. చాలా చిన్నగా స్టార్ట్ అయింది, కానీ వెళ్ళే కొలది పెద్ద దుర్బోధ గొప్పగా. లేటర్ డే సెయింట్స్, అంత్యకాల పరిశుద్ధుల సంఘం అనే పేరు కూడా ఉంది వీళ్ళకి. 1820లో ఇతనికి తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మలో ప్రత్యక్షమై సంఘము చనిపోయింది, నీవు తిరిగి బ్రతికించాలని బోధించారు అని జోసెఫ్ స్మిత్ చెప్పుకున్నాడు. చూసారా ఏం చెప్పుకున్నాడంట? ఏం చెప్పాడంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ప్రత్యక్షమై సంఘము చనిపోయిందంట. అంటే చర్చి చచ్చిపోయింది, ఇంకా అది ఇంకా బతకదు, నీవు తిరిగి బ్రతికించాలి, అంటే అది చచ్చిపోయింది కాబట్టి నువ్వు బ్రతికించాలి అని బోధించారంట. అలాగని చెప్పుకుంటున్నాడు మాట. సో దానివల్ల ఏమైపోయింది అంటే ఈయన యొక్క పాపులారిటీ పెరిగిపోయింది మాట. 1830లో మోర్మాన్ యొక్క గ్రంథము బుక్ ఆఫ్ మోర్మాన్ ని పబ్లిష్ చేశాడు. ఏంటి పబ్లిష్ చేయడం అని అంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథం తర్వాత సమాప్తం అని మనకుంటది. వాళ్ళ బైబిల్ ఏముంటది అంటే వెనకాల ఇంకా కొన్ని పుస్తకాలు కలిపి దేవుడు యుగ సమాప్తిలో జరిగేటువంటి అమెరికాకి సంబంధించిన లేఖనాలు, కొన్ని విషయాలను, ఎవరికి చెప్పలేని విషయాలను ఈయనకి మాత్రమే చెప్పినట్టుగా రాసుకొని పెట్టుకున్నాడు. ఇంకా కొంచెం విచిత్రమైన ఇది ఉంది దాంట్లో. అదేంటంటే పద్మాసు దీపంలో యాహాను ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు అంట
టైం అయిపోయిందండి యాహానికి టైం అయిపోయి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అప్పుడు దేవుడు అంట యాహానికి నేను చెప్పాను రాయమని, కానీ ఆయన రాయలేదు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పని ఎవరికి అప్పగించాలని నేను వేచి చూస్తుంటుంటే నువ్వు దొరికావు జోసెఫ్ స్మిత్ అని చెప్పాడంట. అప్పుడు జోసెఫ్ స్మిత్ని ఒక అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రత్యక్షత జరిగిందని చెప్తారు నాకు. ఆ ప్రత్యక్షతలో ఇవన్నీ కూడా రాశాడంట. అవన్నీ చూడండి ఎంత సింపుల్ గా బాగుంది కదా వినడానికి. స్టోరీస్ చాలా స్టోరీస్ ఉంటాయి ఇలాంటివి. మనము వాక్యం మీద ప్రామాణికం అవ్వాలి, వాక్యము మనకి ప్రాథమికం అవ్వాలి, వాక్యము మనకి జీవము అవ్వాలి. మూడోది చూస్తే 1830లో మోర్మాన్ యొక్క గ్రంథము బుక్ ఆఫ్ మోర్మాన్స్ పబ్లిష్ చేశారు. ఖరీదైన మందిరాలు నిర్మిస్తారు. వీళ్ళకి క్యాథలిక్స్ లాగే వీళ్ళు కూడా మంచి మందిరాలు కడతారు. చాలా ఘనంగా ఉంటాయి. మీరు హైదరాబాద్ నుంచి కుకట్పల్లి నుంచి వెళ్తున్నప్పుడు మియాపూర్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఉంటది ఇక్కడ మోర్మాన్ టెంపుల్ ఉంటది. అక్కడ ఈ కల్వరి ఇవన్నీ దాటిసిన తర్వాత కుక్కట్పల్లి నుంచి మియాపూర్ బిహెచ్ఎల్ వెళ్తుంటుంటే రైట్ సైడ్ ఉంటది. చాలా పవర్ఫుల్ గా ఉంటది. ఒకసారి వెళ్ళాను, లోపలికి వెళ్ళి చూడడానికి మామూలుగా వెళ్ళాను నేను. అంటే ఎర్లీ డేస్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఎలా ఉంటది అంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత తెలిసినప్పటికీ అయితే వాళ్ళ మందిరం ఎలా ఉంటది, వాళ్ళ అంటే లోపల సెటప్ ఎలా ఉంటది చూడడానికి వెళ్తే చాలా హైలీ లగ్జరీగా ఉన్నటువంటి మందిరాలు ఇవన్నీ కూడా. ఖరీదైన మందిరాలు నిర్మిస్తారు. వాళ్ళు చాలా ఇదిగా ఉంటది వాళ్ళ పరిస్థితి. ఇతనికి ఇమాహేలి అనేటువంటి భార్య ఉన్నప్పటికీ అతను ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసేవాడు. అలా మొత్తము 52 మందిని పెళ్లి చేసుకున్నాడు. చూడండి జోసెఫ్ స్మిత్ స్పెషాలిటీ. ఈయన చాలా మందికి ఆరాధ్య దేవుడు. చాలా మంది ఈయన బోధలు వింటూ ఉంటారు. చాలా సంఘాలు ఈయన బోధలు విని ఆకర్షించబడ్డారు. కానీ నేను నిన్న చెప్పాను, ఆర్థోడాక్సీ క్యారెక్టర్ ఉండాలి, దాని తర్వాత బోధ ఉండాలి. సరైనటువంటి బోధ ఉండాలి, సరైనటువంటి క్యారెక్టర్ ఉండాలి. రెండు లేకపోతే శీలము గుణము ఏది కూడా ఉపయోగం లేని విషయాలు. కానీ గొప్ప విషయం చెప్పనా, ఇక్కడ అలాగో తిరిగినా సరే అలా ఉన్నా సరే చాలా మంది ఈయనకి అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 52 మందిని పెళ్లి చేసుకుంటాడు. కొంతమంది భార్యలు స్మిత్తో విభేదించి వెళ్ళి స్మిత్ మీద వ్యతిరేకమైన విషయాలను ప్రచారం చేశారు. తర్వాత స్మిత్ చేసే కొన్ని తప్పుడు బోధన విధానాలు చూస్తే మనము దేవుడు మనిషిలాగానే ఎముకలు మాంసం కలిగి ఉంటాడని చెప్తారు. యేసుక్రీస్తు సాతాను ఇద్దరు అన్నదమ్ములు అంటారు. యేసుక్రీస్తు సాతాను ఇద్దరు అన్నదమ్ములు అంట. అంటే చూడండి ఎలా ఉందో పరిస్థితి. యేసుక్రీస్తు దేవుని చేత సృష్టించబడిన వాడు. కొలసి పత్రికలోనేమో ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే అన్ని, ఆయనే సమస్తము, ఆయన లేకుండా ఏది లేదు, అన్ని ఆయన వల్లనే అంటాడు పౌలు. వీళ్ళేమంటాడు, యేసుక్రీస్తు దేవుడి చేత సృజించబడిన వాడు. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. వాళ్ళ యొక్క బోధలు మనము అంటే హ్యాండిల్ చేసేటప్పుడు ఒకవేళ అలాంటి వాళ్ళతోటి మనము దేన్ని మనం ఎంఫసైజ్ చేయాలనంటే క్రిస్టాలజీని ఎంఫసైజ్ చేయాలి. క్రైస్ట్ యొక్క యూనిక్నెస్ ని తీసుకురావాలి. వాళ్ళ విషయాలు మనకు అర్థమయ్యేటానికి మనం చూపించాలి అని అంటే వాళ్ళు మనం ఏం చూపిస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేటువంటి వాటిని మనం తీసుకొస్తే అద్భుతంగా మనం వాళ్ళని అటాక్ చేయొచ్చు. కానీ ఒకటి, మనం అటాక్ చేయాలని కాదు, కానీ కొన్నిసార్లు అటాక్ చేయడంలో కొంతమంది మనమే అంటే మనలాంటి వాళ్ళే వాళ్ళ విధానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసిన స్నేహితులు. సో యేసుక్రీస్తు దేవుని చేత సృజించబడినవాడు. దేవునికి ఒక తల్లి ఉంది, దేవునికి ఒక భార్య కూడా ఉంది. యేసుక్రీస్తు చిన్న పాపాలు మాత్రమే కడుగుతాడు. సారీ, ఇది తప్పు పడింది. కడగలుగుతాడు ఆయన రక్తంతో. యేసుక్రీస్తు చిన్న పాపాలు మాత్రమే కడగలిగిన వాడు ఆయన రక్తంతో. పెద్ద పాపాలు ఆయన కడగలేడు. సో ఇది మాట. అంటే వాళ్ళ బోధా విధానం చూడండి ఎలాగుందో. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే జోసెఫ్ స్మిత్ హైలైట్ అవ్వాలంటే ఆయనకున్నటువంటి దేవునికి ఉన్నటువంటి లక్షణాలను కొంచెం తగ్గించి చూపించాలి. బోధ అంతా ఎప్పుడైనా అంతే. స్మిత్ చేసినటువంటి కొన్ని తప్పుడు బోధలు ఇంకా విధానాలు ఏంటంటే యేసుక్రీస్తుకి కన్యకి జన్మించలేదని చెప్తాడు. చూడండి, ద హోల్ ఎసెన్స్ ఆఫ్ బర్త్ ని, క్రైస్ట్ ని యూనిక్నెస్ యొక్క బర్త్ నే తీసేస్తున్నాడు అన్నమాట పక్కకి. జోసెఫ్ స్మిత్ ని ప్రవక్తగా అంగీకరించకపోతే రక్షణ లేదు అని చెప్తాడు. చనిపోయిన వారి పేరట బాప్తిసం తీసుకుంటే చనిపోయిన వాడు పరలోకానికి వెళ్తాడంట.
దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక్కడే కాదు అని చెప్తాడు. మరి ఈయన ఏం నమ్ముతున్నాడో తెలియదు. ఇప్పుడు ఎందుకు అది విషయం, గొప్ప విషయం. ఇన్ని విషయాల్లో అంటే వైవిధ్యాలు ఉంటే లేఖనాలకి, మరి వాళ్ళు నమ్మేదేంటో పూర్తిగా చెప్పడం మనకి. మనం జోసెఫ్ స్మిత్ ఆయన రాసిన రచనలు, ఆయన విషయాలు, వాటి మీద ఎక్కువ వెళ్తాం. దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక్కడే కాదంట. మార్మోన్గా జీవించి చనిపోతే దేవునిగా మారిపోతాడు. అబ్బాబాబా, అద్భుతం. మన ఈ మధ్యలో కూడా ఎవరో ఒక వీడియో నేను చూస్తా ఉన్నాను. నువ్వు దేవుడివే నేను దేవుడిని అని చెప్తున్నాడు ఆయన. బహుశా ఈ తెగకి చెందినవాడు అనుకుంటా. నువ్వు దేవుడే నేను దేవుడినే. ఈ వీడియో విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా చర్చలకి నేను చూపించాను ఆ వీడియోని. సో మార్మోన్గా జీవించి చనిపోతే దేవునిగా మారిపోతాడంట. అంతే, ఇంకా అల్టిమేట్, ఇంకా ఏం తిరగలేదు. ఇంకా పరలోకము నరకము ఇవన్నీ ఉన్నాయా లేదా, దాని తర్వాత అవసరమా కాదా కాదు, కానీ మార్మోన్గా అంటే ఎలా జీవించినా, 52 మంది పెళ్లి చేసుకున్నా, పాపంతో ఉన్నా, ఎలా ఉన్నా సరే రక్షణ అనేది ప్రభుతో కాకుండా, రక్షణ దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడికి అంగీకరించలేనప్పుడు మరి బోధ ఏం బోధో మనకు అర్థం అవ్వాలి. చూడండి ఇక్కడ కూడా ఎంత ఇష్యూస్ ఉన్నాయి. దాని తర్వాత తల్లి దేవుని సంఘము, పరలోక తల్లి అని అంటాం. ఇది ఇప్పుడు బాగా హైయెస్ట్ ఎక్కువ పాపులారిటీలోకి వస్తున్నటువంటి దుర్బోధ ఏదైనా ఉంది అని అంటే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అని అంటాం. సింపుల్ అలా ఉంటుంది దానికి లెఫ్ట్ లో. వీళ్ళేం చెప్తారు, ఎప్పుడు ప్రారంభించారు? 28 ఏప్రిల్ 1964. చూడండి, ఇంతకు ముందు ఉన్న వాటికి ఇప్పుడు ఉన్న వాటికి డేట్ మారుతుంది ఇక్కడ. ఇంతకుముందుకి ఇప్పటికి డేట్ మారుతుంది ఇక్కడ. అంటే డేట్ మారడం అంటే చాలా ఎర్లీగా ఉంది అని అర్థం. అంటే లేటెస్ట్గా స్టార్ట్ అయింది, లేటెస్ట్గా స్టార్ట్ అయ్యి లార్జెస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే తెలుగులో ఏంటంటే చాలా కొద్ది కాలం క్రితమే ప్రారంభమయ్యి అత్యధికంగా బాగా పాపులర్ అయిపోయినటువంటి కల్ట్ ఏంటనంటే, దుర్బోధ ఏంటనంటే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, తల్లి దేవుని సంఘము అని అంటారు. ఇక్కడ మనం చూస్తే ఎక్కడ ప్రారంభించారు? బంద్గన్, సౌత్ కొరియాలో. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అని అంటే 1.329 బిలియన్స్. ఆల్మోస్ట్ 2018కి ఉన్నటువంటి రికార్డ్స్ అవి. ఇప్పుడు ఇంకా పెరిగిపోయారు, ఇంకా అభివృద్ధి అయిపోయారు ఇప్పటికి. ఇంకా అంటే నాకు కొంచెము అర్థం అవడానికి ఏంటనంటే, మంచి వాక్యాన్ని వినడానికి ప్రజలు ఇష్టపడతలేదా అన్నట్టు అనిపిస్తుంటది ఇలాంటివి చూసినప్పుడు. సత్యమైన వాక్యానికి ప్రజలు ఎందుకు రాలేకపోతున్నారు, దేవుని వైపుకి ఎందుకు ఆకర్షించబడలేకపోతున్నారు అనంటే, ఇలాంటివన్నీ ఇంతెంత మందిని లాక్కొని వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరూ ఎవరనంటే వీళ్ళే మాట. చాలా చాలా బాధ అనిపించేటువంటి విషయాలు, చాలా పెయిన్ తోటి కూడుకున్నటువంటి విషయాలు. ఎవరు ప్రారంభించారు? అన్సాన్ హాంగ్ అనేటువంటి ఆయన స్టార్ట్ చేసాడు ఇది. కొంచెం ముందుకు వెళ్దాము. అన్సాన్ హాంగ్ ఆయన ఫోటో ఇక్కడ మనం చూస్తే ప్రస్తుత కాలాన్ని అంత్య దినములు అనే కంటే దుర్బోధ దినములు అనడం సమంజసంగా ఉంటుందేమో. అంత్యకాల దినముల కంటే దుర్బోధ దినాలు అని అంటే బాగుంటుందేమో. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, ఇది ఇందాక చెప్పాను కదా, WMSCOG 1964లో కొరియాలో చిన్నగా ప్రారంభమై నేటికి 175 దేశాలు వ్యాప్తి చెందింది. వందల కొలది చర్చిలు, వేలాది మిషనరీలు, 1.5 కోటి సభ్యులకు ఇది కలిగి ఉండి ఆ సత్యాన్ని ప్రకటించడానికి నిర్విరామముగా శ్రమ పడుతున్నటువంటి విషయాలు. చాలా అద్భుతంగా, అంటే వాళ్ళ లెక్కలో చాలా ఎక్కువ మందిని కలిగినటువంటి సంఘాలు అనేటువంటిది. మిషనరీస్ ఉన్నారు వీళ్ళకి. మిషనరీస్ అంటే మన లెక్క కౌంటింగ్ ఏంటి? మన మిషనరీస్ అంటే ప్రాంతం కాని ప్రాంతానికి, దేశం కాని దేశానికి, భాష కాని భాష మధ్యలోకి వెళ్ళి యేసు క్రీస్తు ప్రభువుని ప్రకటన చేయడం అనేది మిషన్స్ మన లెక్కలో. వీళ్ళ మిషన్స్ ఏంటంటే ప్రాంతం కాని ప్రాంతానికి వెళ్తారు, దేశం కాని దేశానికి వెళ్తారు, భాష కాని భాషలోకి వెళ్తారు. కానీ ఎవరిని ప్రకటిస్తారు అని అంటే ఈ యొక్క అన్సాన్ హాంగ్నే ప్రకటిస్తారు.
ఇది మళ్ళీ మార్పు చేసుకుంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం మార్పు చేసుకుంది. అది ఏ విధంగా మార్పు చేసుకుంది అనేది మనం చూద్దాం వెళ్ళే కొలది. ఇదేంటంటే దీనిని ప్రారంభించిన వారు అన్సాన్ సాంగ్. కానీ ఇక్కడ మనము కొంచెం ఆలోచన చేస్తే ఆ జంగిల్ జా ఈ పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. మనము ఎలా పిలిచినా పర్వాలేదు, తప్పేం కాదు. దీన్ని ప్రారంభించిన వారు ఒక బౌద్ధ కుటుంబంలో జన్మించాడు. ఆ తర్వాత తాను ఎవరి వస్తుండగా ఉండగా క్రీస్తు అని తెలుసుకొని సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చ్ లో సభ్యునిగా చేరి 30 సంవత్సరాల పాటు సెవెంత్ డేలో సభ్యునిగా కొనసాగినటువంటి 1964లో పరలోక తల్లిని స్థాపించాడు. అంటే ఈయన స్థాపించడం అంటే అది ఉద్భవించింది అన్నమాట ఈయన ద్వారాగా. దాని తర్వాత హవాంగ్ వన్ షొన్ అనేటువంటి భార్య, 3 పిల్లలు ఉన్నారు. కానీ జరిగింది ఏంటంటే మలాకి 4వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే చెప్పబడిన ప్రవక్త ఏలియా తానేనని బోధించుకుని ఉన్నాడు. కానీ ఈ ప్రవచనము బాప్తిసమిచ్చి యోహాను నెరవేరిందని బైబిల్లో స్పష్టంగా చెప్తుంది. మనకు తెలిసింది అంటే ప్రవక్తగా చలామణి అయిపోయాడు. భార్య, 3 పిల్లలు ఉన్నారు. భార్య పేరేంటి? హవాంగ్ వన్ సన్ అనేటువంటి భార్య పేరు. కానీ మలాకీలో ఉన్నటువంటి ప్రవచనం నాకే అని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆవిడి జహాంగిన్ జా లేదా ఎలా అయినా పర్లేదు, ఓకేనా. హనాన్ హాంగ్ చర్చిలో ఒక సభ్యురాలు వాస్తవానికి. కానీ తన భర్తకి విడాకులు ఇచ్చి హనాన్ హాంగ్ని పెళ్లి చేసుకుంది ఈవిడి. అంటే ఇక్కడ భార్య ఉండగా ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈవిని అంటే చర్చిలో ఉన్నటువంటి వచ్చిన సభ్యురాల్ని పెళ్లి చేసేసుకున్నాడు. వచ్చినాడు. ఈవిడి పేరేం పేరు? జంగిల్ జామా. ఈవిడ పెళ్లి చేసుకున్నాడు. వచ్చి ఈవిడేం చేసింది? వాళ్ళ భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత చూడండి వాళ్ళ యొక్క బోధ ఎలా ఉందంటే ఈ దినాలు అన్యుల కోసము ఫంక్షన్ హాల్ దేవుని భార్య జంగిల్ జానుగా అవతరించారని ప్రకటించుకున్నాడు. అంటే వీళ్ళే ఏం చేసేసారంటే మేమే మొత్తం అంతా ఆదాము అవ్వ మేమే ఇంక విషయాలు అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేమే అని తీసుకొస్తారు అన్నమాట. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో పెట్టేస్తారు, పెద్ద పెద్ద విషయాలు జరుగుతాయి వెళ్ళి. దాని తర్వాత ఇలాగ వారు బోధించి ఉండగా ఉన్నటువంటి 1985లో గుండె నొప్పితో ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడింది వాస్తవానికి. అన్షన్ హాంగ్ ఈయన చనిపోయాడు. క్రీస్తు అవతారం ముగిసిపోయిందని ఇక ప్రకటించాల్సిన పరలోక తల్లి ప్రేమనంటే ఈవిడి లైన్లోకి వచ్చింది అన్నమాట. మెయిన్లో పిక్చర్లోకి వచ్చింది ఈవిడ. మొత్తం అంతా పరలోక తల్లి అని వస్తుంది ఈవిడ. ఎప్పుడైతే ఈయన చనిపోయాడో హార్ట్ అటాక్ తోటి ఈవిడ లైన్లోకి వచ్చింది. లైన్లోకి వచ్చి ఏం చేసింది అంటే క్రీస్తు రెండవ రాకడ జరిగిపోయిందని, మళ్ళీ రాకడ కోసము ఎదురు చూడటం అజ్ఞానమని. చూడండి వీళ్ళు కూడా ఎసెన్స్ చూసారా? కోరు ఎసెన్స్ పోయింది అన్నమాట. అంతా నరకం తప్పదని వీరు బోధిస్తారు. వీరిద్దరూ కడపటి ఆదాము అవ్వ కింద బోధించుకుంటూ వచ్చారు. పస్కా పండుగలో రొట్టె ద్రాక్షరసాన్ని స్వీకరిస్తేనే పాపాలు పోతాయి. చూసారా? వీళ్ళ డాక్టర్ని కూడా సోట్రియాలజీ పోయింది. ఇక్కడ డాక్టర్ ఆఫ్ సాల్వేషన్ పోయింది, డాక్టర్ ఆఫ్ హోలీనెస్ పోయింది, లార్డ్స్ టేబుల్ యొక్క పెర్ఫార్మెన్స్, లార్డ్స్ టేబుల్ యొక్క యూనిక్నెస్ ని పోగొట్టుకున్నారు. పరలోకము నుండి త్రోయబడిన దూతలే నేడు జీవిస్తున్న మానవ జాతి అని చెప్పేశారు. సో 1000 ఏండ్ల పాలనలో దక్షిణ కొరియాలో సియోనుగా మారబోతుంది. 1000 ఏండ్ల పాలనలో ఏమొస్తుంది? భూమి ఆకాశాలు ఇవన్నీ అయిపోయి 1000 ఏండ్ల పాలనలో ఏంటంట దక్షిణ కొరియానే సియోనుగా మారబోతుంది అని చెప్పిస్తున్నారు. చూడండి, అంటే ఇల్లీగల్ అఫైర్స్ మొదటిది, రెండోదేమో రాంగ్ టీచింగ్, రాంగ్ కాన్సెప్ట్స్, రాంగ్ డాక్ట్రిన్. కానీ ఇన్ని రాంగ్ ఉన్నా సరే వీళ్ళు బాగా అభివృద్ధి అయిపోవడానికి ఏంటంటే వీళ్ళు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు అన్నమాట. పరలోకపు తల్లి. లాస్ట్ టైం మా చర్చిలో ఒక సహోదరు ఉంది. తను ఏం చేసిందంటే వాళ్ళ హాస్పిటల్లో పనిచేస్తుంటే అక్కడ ఈమెకి భక్తురాలు అక్కడ పనిచేస్తుంది హాస్పిటల్లో. పాపం మా సహోదరి అంటే మా చర్చి సహోదరి ఏమనుకుందంటే, అంటే అనుకోవడం అంటే నాతో మాట్లాడితే కొంచెం ఆమె మారుతుందేమో అని అనుకొని మా పాస్టర్ గారితో మాట్లాడతావా అని అడిగిందంట ఆమెని. అంటే ఆమె అనుకుంది మాట్లాడతాను, మీ పాస్టర్ గారిని కూడా నేను మార్చేసుకుంటానని మనసులో అనుకుని వచ్చింది నా దగ్గరికి. నాకు ముందే చెప్పింది ఈ అమ్మాయి, మా సహోదరి, అన్న ఇలాగా మా హాస్పిటల్లో ఇలానా, ఆమె కూడా నాతో పాటు నర్సే, ఆమె ఇలాగా ఈ యొక్క పరలోక తల్లిని నమ్ముతుంది, నాతో చాలాసార్లు చెప్తా ఉంటది అని అంటే నేను చెప్పాను చాలాసార్లు, అమ్మ నువ్వు అవి ఏం వినొద్దు, అవన్నీ రాంగ్ అని చెప్పాను. అయితే ఈమె యొక్క ఆశ ఏంటంటే ఆమెను మార్చాలని. ఎవరు?
మా చర్చ్ సహోదరి ఆమె పరలోక తల్లి విశ్వాసరాలైనటువంటి ఆవిడని మార్చాలని మీ దగ్గర తీసుకొని వస్తానన్నా, వస్తే మారుతుందేమో, ఒకవేళ మీరు మాట్లాడతారు కదా అని ఈమె కాన్సెప్ట్. ఆమె కాన్సెప్ట్ ఏంటి, నేను వస్తాను, అంటే ఈమెకి చెప్పలేదు, ఆమె వస్తాను కానీ మీ పాస్టర్ గారిని నేను మార్చేస్తాను. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. మనం కానీ ఇలా గారి పరిచయం చేస్తే ఎంతమంది రక్షించబడిపోతారో, ఎంతమందికి సువార్త అందించబడుతుందో. వచ్చింది, తీసుకుని వచ్చింది, ఒక డేట్ అడిగింది నన్ను, నేను చెప్పాను ఖాళీగా ఉన్న రోజు చెప్తే వచ్చింది. పైన మందిరంలో కూర్చున్నాము, కూర్చొని మాట్లాడుతుంది. ఇంకా పరలోక తల్లి గురించి, ఆదాము గురించి, అవ్వ గురించి, మొత్తం పాత నిబంధనలో ఉన్న విషయాలు, సాల్వేషన్ విషయాలు చెప్పనిచ్చాను చాలాసేపు. అంటే ఎందుకంటే అంటే నాకు ఆల్రెడీ అప్పటికి తెలిసినప్పటికీ కూడా విషయాలు ముందు మనం ఆవిడ చేత మాట్లాడించాలి కదా, కొంచెం వింటే మంచిదని చెప్పి నేను వింటా వస్తున్నాను అనమాట. వింటా వస్తుంటే ఇంకా ఆవిడ ఏమనుకుంటుందంటే నేను చాలా కన్విక్ట్ అయిపోయినాను అనుకుంటుంది అన్నమాట. నేను చాలా, అంటే ఆవిడ మాట్లాడే మాటలు నాకు బాగా నచ్చేసినవి, నేను ఇంకా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసేస్తానేమో అన్నట్టుగా తీసుకుంటుంది ఆవిడ. అనుకుని చాలా విషయాలు తీసుకొస్తుంది. అప్పుడు నేను అన్నాను, అమ్మ ఇప్పటి వరకు నువ్వు మాట్లాడావు కదా, నేను కొంచెం మాట్లాడినా అని అడిగాను. మాట్లాడండి, మీరు కూడా మాట్లాడితే నాకు చాలా బాగుంటుంది. అంటే మేము చెప్పిన విషయాలు మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు అనేటువంటి విషయాలు నాకు కూడా తెలుస్తుందని అన్నది. అంటే నేను అన్నాను, అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సోట్రియాలజీని తీసుకొచ్చాను, గాడ్ ఎసెన్స్ థియాలజీ ప్రాపర్ని తీసుకొని వచ్చాను. ఇవన్నీ తీసుకొని వస్తుంటే ఆవిడ ఇంకా నోరు ఎల్లబెట్టి అలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, అలాగ మొత్తం అంటే కలిపేస్తుంది అన్నమాట. ఇక్కడికి ఈ వచనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తుంది. అల్టిమేట్ గా ఏంటంటే పరలోక తల్లిని అంగీకరించకపోతే నరకానికి వెళ్ళిపోతామని అన్నది. నేను అన్నాను, పరలోక తల్లికి అంగీకరిస్తే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ భూమి మీద రక్షకుడిగా వచ్చిన వారు నీ కోసము, నా కోసము, నా పాపముల కోసము, నీ పాపముల కోసము చనిపోయిన వారు ఎవరు లేరు, ఆయన తప్ప ఎవరు లేరని చెప్పినప్పుడు ఆమె అన్నదే ఇంకా మాట్లాడుకుందాం అంది. నేను అన్నాను, ఇంక చాలమ్మా, ఇది అంగీకరిస్తేనే చెప్పు, మనం మాట్లాడుకుందాం, ఇది అంగీకరించకపోతే ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు అన్నాను. అప్పుడు ఆల్మోస్ట్ 1.5 hours అయింది. అప్పుడు ఆమె దగ్గర ఒక 40 హాఫ్ మాట్లాడించాను, నేను ఒక 40 minutes మాట్లాడే మధ్యలో డిస్కషన్. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మనం ఎవరినో మారుదామని అనుకుంటాం, మంచిదే, నేను కాదనలేదు. మా సహోదరికి, మా చర్చ్ సహోదరికి ఆమె మారడము మంచిదే, కానీ వాళ్ళు అంత త్వరగా సులువుగా మారేటువంటి వాళ్ళు కాదు. మనం సబ్జెక్ట్ మనకు తెలిసి ఉండడం ఇంపార్టెంట్, వాళ్ళని డిఫెండ్ చేయడం ఇంపార్టెంట్, కానీ అదే సమయంలో మనం చాలా అలర్ట్గా లేకపోతే వాళ్ళు అలా చెప్పి ఇలా చెప్పి అది దాన్ని ఇది కాదు ఇలాగని వాళ్ళు అది రకరకాలుగా మార్చి చెప్పేస్తారు. రకరకాలుగా మార్చి చెప్పేటప్పటికల్లా మనమే చెప్పాను కదా, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఇందాక గుర్తుందో లేదో మీకు, మనం నమ్మిన వాక్యము, మనం నమ్మిన సిద్ధాంతము మనకే అనుమానం కలగజేసేటంతగా వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి చెప్పేస్తారు. మనకే అనుమానం కలిగిపోదు, అయ్యో నేను నమ్మింది రాంగ్ ఏమో అన్నట్టుగా వచ్చేస్తుంది. సో పరలోకం నుండి త్రోయబడిన దూతలే నేడు జీవిస్తున్న మానవ జాతి 1000 ఏళ్ల పాలన దక్షిణ కొరియాలో జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం. నెక్స్ట్ది బ్రెన్హమైట్స్. ఇది కూడా పెద్ద దుర్బోధ, మామూలు దుర్బోధ కాదు. బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు, బాగా చాలా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రాణ ఆత్మీయ సహోదరుడు. ఎందుకంటే నేను ఆయన్ని వివరించలేను, అంటే ప్రాణ ఆత్మీయ సహోదరుడు. నేను రాజమండ్రిలో ఉంటున్నప్పుడు ప్రాణంగా బాగా ఆత్మీయంగా సహోదరుడు, పేర్లు చెప్పట్లేదు కానీ అలాంటి వ్యక్తి, మంచి వాక్యము, అంటే మేమిద్దరము రక్షణ పొంది దాని తర్వాత వాక్యం ఎదుగుతున్న సమయాలలో ఈ బ్రెన్హమైట్స్ వచ్చి ఆయనని మొత్తము మార్చేశారు. మార్చడం మాత్రమే కాకుండా ఇప్పుడు అక్కడ వాళ్ళ చర్చిలో పరిచయం చేయడానికి పాస్టర్గా అయిపోయాడు ఇప్పుడు ఈయన. అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. బ్రెన్హమైట్స్ చాలా పవర్ఫుల్, అంటే పవర్ఫుల్ కాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ పవర్ఫులే. కాకపోతే ఎంతకంటే పవర్ఫుల్ ఎవరంటే మన ప్రభువారు, ఎంతకంటే పవర్ఫుల్ ఎవరు అంటే మన వాక్యం, దేవుడు మనకిచ్చిన వాక్యం. ఎంతకంటే పవర్ఫుల్ ఏంటంటే నువ్వు అది ధ్యానం చేయడమే అంత పవర్ఫుల్ అన్నమాట. దానిలో ఉన్నటువంటి లోతైన సత్యాలు గ్రహించుకోవడమే పవర్ఫుల్. మనం లైట్ గా తీసుకున్నామంటే వీళ్ళ అటాక్స్ మన మీద పడతాయి కొన్నిసార్లు వచ్చి. బాగా వీళ్ళ మెయిన్ టార్గెట్ గ్రూప్ ఎవరనంటే రక్షణ పొందలేని వారు కాదు, రక్షణ పొందలేని వారు కాదు వీళ్ళ టార్గెట్. అన్బిలీవర్స్ కాదు, జెంటైల్స్ కాదు వీళ్ళ టార్గెట్. వీళ్ళ టార్గెట్స్ ఏంటంటే కేవలం బిలీవర్స్నే టార్గెట్ చేస్తారు. సంఘాలకు వెళ్ళే వాళ్ళని, వాక్యము బాగా చదివే వాళ్ళని, బైబిల్ పట్టుకున్న వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. చాలా చర్చెస్ ఉన్నాయి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈవెన్ విజయవాడ, కృష్ణా జిల్లాలో, ఈవెన్ హైదరాబాద్లో, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. వీళ్ళు బ్రెన్హమైట్స్ అంటారు వీళ్ళని. విలియం మ్యారీ బ్రెన్హమ్ ఈయన పేరు. ఎప్పుడు ప్రారంభించారు చూడండి, వీళ్ళ డేట్ కూడా చూస్తే 1925, 1965 వరకు ఉన్న కాలమానము.
ఎక్కడ ప్రారంభించారు అంటే టెక్సాస్, అమెరికాలో మొదలైంది ఇది. ఎంతమంది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5 crores 5 కోట్ల మంది ఉన్నారు ప్రజెంట్. మోర్ దెన్, అంటే ఇవి అన్ని లెక్కలు, పాత లెక్కలు ఇవన్నీ కూడా. ఓన్లీ జస్ట్ గూగుల్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా, ఆ డేట్స్ ప్రకారంగా ఉన్నవే, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది అయిపోయినటువంటి వాళ్ళు. ఎవరు ప్రారంభించారు అని అంటే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఈయన పేరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్. కొంత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. బ్రెన్హామ్ April 6, 1909 కెంటకీలో జన్మించాడు. 1946 మే నెలలో అతని పరిచర్య ప్రారంభమైంది. అతడు చనిపోయి 4 దశాబ్దాలు దాటుతున్నా సరే ఆడియో ట్రాక్స్, దాని తర్వాత స్క్రిప్ట్స్ ద్వారా అతని పరిచర్య నేటికి కొనసాగుతూనే ఉంటారు. చాలా పవర్ఫుల్ అండి. అంటే నేను వ్యక్తిగతంగా అనుభవించిన వాళ్ళు, అంటే నేను కళ్ళారా చూసిన వాళ్ళు, ఇందాక చెప్పినటువంటి వాళ్ళు, దాని తర్వాత బ్రెన్హామైట్స్, యెహోవా సాక్షులు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మందిని పరిచర్య ప్రారంభంలోనే దేవుడు ఎందుకో వీళ్ళందరి దగ్గర తిరగడానికి అవకాశం ఇచ్చాడు. మా క్లాస్మేట్స్ ఉన్నారు కొంతమంది, మా యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, అలాంటి వాళ్ళు వాక్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టుండి రూపాంతరం చెందిపోతారు. వీళ్ళు వాక్యంలో ఉన్నట్టుండే రూపాంతరం అయిపోయినట్టుగా కనబడదు. వాళ్ళ యొక్క ఆడియోస్, వాళ్ళ యొక్క వీడియోస్, ట్రాక్స్ అస్సలు చాలా ఎక్కువగా వాళ్ళు వింటూనే ఉంటారు అన్నమాట. అవే వింటా ఉంటారు వాళ్ళే. ఆయన మాట్లాడిన వర్తమానం, ద మెసేజ్ అంటాము, అవన్నీ కూడా ఒక పక్కన తప్పుడు బోధనలు ఖండిస్తూనే పెద్ద తప్పు బోధని తీసుకొచ్చాడు, మరియు పాపులర్ కూడా అయ్యాడు విలియం మ్యారీ బ్రెన్హామ్. ఒక పక్కన తప్పుడు బోధనలు ఖండిస్తున్నాడు. తప్పుడు బోధనలు ఖండిస్తే ఏమనిపిస్తుంది అని అంటే, అమ్మో చాలా మంచోడు అనిపిస్తూ ఉంటుంది. మంచోడే. తప్పుడు బోధనలు ఖండించిన వాళ్ళు అందరూ మంచోళ్ళు అంటే అందరూ మంచోళ్ళు కాదు. తప్పుడు బోధన ఖండించినప్పుడు రైట్ బోధలోకి రావాలి ఖండించినప్పుడు. కానీ ఈయనే తప్పుడు బోధ చేసుకుంటే వెళ్ళిపోయాడు, పాపులర్ కూడా అయిపోయాడు. దానివల్ల పాపులర్ అయిపోయినప్పుడు ఎక్కువ మంది ఎలాగ పాపులర్ అయ్యాడంటే తప్పుడు బోధన ఖండిస్తూ ఈయనే గొప్ప తప్పుడు బోధని చేసుకుని వెళ్ళిపోయాడు. సో తనని ప్రవక్తగా అంగీకరించుకుంటే రక్షణ దొరకదని బైబిల్లో అతని గురించి ముందుగానే ప్రవచించబడిందని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అతనికి 7వ సంవత్సరంలో సుడిగాలిలో నుండి దేవుడు అతనితో మాట్లాడాడని చెప్పుకుంటూ అందరి దృష్టి ప్రవక్తగా ముద్ర వేయబడిపోయాడు. 7th ఇయర్లోనే దేవుడు సుడిగాలి నుంచి మాట్లాడాడని చెప్తూ ఉంటాడు. చెప్పుకోవడంతో ఏమైపోయిందనంటే, ఎప్పుడైతే ప్రవక్తగా వాళ్ళు చలామణి అవ్వాలనుకుంటారో ఇవన్నీ చక్కగా వాళ్ళకి అన్ని ఏకీపించినట్టుగా కనబడతారు. ఇక ఫొటోస్ ఇవన్నీ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళతోటి, మనం అన్ని డీల్ చేయలేం టైంని బట్టి. ప్రకటన 2వ 3వ అధ్యాయంలో కనిపించే 7 సంఘాలు 7 సంఘ కాలాలుగా చెప్తాడు. అక్కడ కనిపించే 7 దూతలు ఆయా కాలాలకు 7 ప్రవక్తలని, లవోదీకీయ సంఘానికి కాలానికి బ్రెన్హామ్ ప్రవక్త అని చెప్పుకుంటూ ఉంటాడు. 7 చర్చెస్ ఇదంతా కూడా యాక్చువల్గా ఈయన వన్నెస్ పెంటెకోస్ట్ నుంచి వచ్చాడు అన్నమాట బయటికి. యాక్చువల్గా వన్నెస్ పెంటెకోస్ట్ నుంచి దాంట్లో ఉండేవాడు ఫస్ట్ లో, అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఓన్ థియాలజీ, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట, అంటే ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారు నామమే మెయిన్, యెహోవా లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అతను 1990లో క్లారెన్స్ లార్కిన్ అని విడుదల చేసిన ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ మరియు చార్లెస్ రజల్ 1890లో రాసిన సంఘ కాలములు అనే పుస్తకం నుండి కాపీ చేసి, అంటే అక్కడ టీచింగ్స్ ని కాపీ చేసుకొని ఆయన రాశాడు, లేకపోతే చెప్పాడు, నాకు ప్రవక్త, నేను ప్రవచనం అని చెప్పి ఈయన చెప్పుకోవడం మొదలుపెట్టేసి. బ్రెన్హామ్ చెప్పిన చాలా ప్రవచనాలు నెరవేరకపోయినప్పటికీ వారి అనుచరులు ఆయనను వెంబడిస్తూనే ఉంటా ఉన్నారు. చాలా ప్రవచనాలు నెరవేరకపోయినా సరే ఆయన ప్రవచనాలునే, ఈయన బైబిల్లోని చాలా ప్రవచనాలు కలిపాడు, అలాగే చాలా ప్రాముఖ్యమైన ప్రవచనాలను తీసివేశాడు. ఈయనకి కావాల్సినట్లుగా పెట్టుకున్నాడు, కావాల్సినట్లు లేనివి తీసి పడేసాడు పక్కకి. హోస్టన్ ఇండోర్ స్టేడియంలో ఇతనిని ఫోటో తీసినప్పుడు వెనుకున్న ఫ్లడ్ లైట్ మీద ఫ్లాష్ పడి ప్రింట్ లో తెల్లని మచ్చలాగా పడితే అది బ్రెన్హామ్ మాత్రము ఈ ఫోటోలో ఉన్నది అగ్నిస్తంభం అని చెప్పాడు. ఆ ఫోటోను పరిశీలించిన ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ వారు ఇది ప్రత్యేకమైన ఫోటో ఏమీ కాదు, అది వెనుకున్న ఫ్లడ్ లైట్ రిఫ్లెక్షన్ వల్ల వచ్చిందని రిపోర్ట్ ఇచ్చారు. కానీ బ్రెన్హామ్ మాత్రం అది తనను వెంబడిస్తున్న అగ్ని స్తంభం అని తన అనుచరులను నమ్మించాడు. అనేక ఫోటోలు ఉన్నప్పటికీ ఏ ఫోటోలో కూడా ఇలాంటి అగ్నిస్తంభం కనిపించదు. చూడండి, ఈ ఫోటోలో పైన కనబడుతుంది కదా అగ్నిస్తంభం, నెక్స్ట్ ఫోటోలో కూడా మీకు దొరుకుతుంది. అంటే ఈ ఫోటో జస్ట్ అంటే రిఫ్లెక్షన్స్ మాట, కొన్ని లైట్ బీమ్స్ లో ఉన్నటువంటి రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి విషయాలు వస్తున్నటువంటి విషయాలు మాట. సూపర్ న్యాచురల్ ద లైఫ్ ఆఫ్ విలియం మ్యారీ బ్రెన్హామ్ లో ఏదైనా తోటలో సాతాను అవ్వ శారీరకంగా
కలిసి వ్యభిచారం చేయడం వల్ల పుట్టాడని చెప్తాడు. పుట్టాడని అంటే కయ్యను ఎలా పుట్టాడు అనేటువంటిది ఈయన యొక్క థియరీ ఏంటంటే, ఎలా పుట్టాడంటే వాళ్ళిద్దరూ ఏదైనా వనంలో పుట్టారు. ఎలా పుట్టారు? అవ్వ, దాని తర్వాత సాతానుడు. మలాకి 4 అధ్యాయాలు 5, 6 వచనాల్లో చెప్పబడిన ఏలియా తానేనని బాప్తిస్మిచ్చి యోహానుని ఈ ప్రవచనంలో సగమే నెరవేర్చానని, మిగిలిన సగం నెరవేర్చడానికి ఏలియా ఆత్మతో నేను వచ్చానని బ్రహ్నాం చెప్పుకుంటా ఉంటాడు. ఈ మలాకి 5 అధ్యాయం చాలా మందికి ఫేవరెట్ అధ్యాయం ఇది. అంటే ఎవరు చెప్పుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళిపోతుంటారు అన్నమాట. ఇందాక కూడా వెళ్ళాం కదా మనం, అంటే మనం కాదు, వాళ్ళు వెళ్ళారు, మనం చూపించాం. అంటే ఈ మలాకిలో ఉన్నటువంటి ఏలియా వస్తాడు అని చాలా స్పష్టంగా ఉంది. కానీ వాస్తవానికి ఏలియా రావడం అంటే ఏంటో ఆల్రెడీ ఏలియా గురించి ఇది చెప్పబడిందో ఆ ఏలియా ఆల్రెడీ మనకి యోహాను సువార్తలో బాప్తిస్మిచ్చి యోహానుగా వచ్చేసాడు. ఆల్రెడీ వచ్చిన విషయము వదిలిపెట్టి ఆ ఏలియా మలాకీలో ఉన్నటువంటి 4-5 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఏలియా నేనే అని చెప్పుకునేటువంటి వారు మాట వీళ్ళంతా. చూడండి, ఈజీగా ఉంటది కదా చెప్పుకోవడానికి, కానీ ఏదైనా చేయడానికి చాలా ఈజీగా ఉంటది. కొన్నిసార్లు పక్కన వాళ్ళది ఈజీగా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది కదా, కామన్గా ఉండేటువంటి విషయాలు కదా, చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. చాలా ఈజీగా చెప్పేసుకోవడము నాదే అని కదా. సో మలాకీలో ఉన్నటువంటి ఇదంతా కూడా వీళ్ళు యొక్క బోధలో ఉండేటువంటి విషయాలు చివరికి జరిగిందని చాలా ఉన్నాయి, కానీ నేను అవన్నీ తీసుకురావట్లేదు. వాస్తవానికి అంటే ఎంత స్టడీ చేసినా వీళ్ళ వల్ల మనకేమి అంటే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కానీ మనం ఓన్లీ జస్ట్ డిఫెండ్ చేయడానికి కానీ తెలుసుకోవడానికి కొన్ని కామన్ గా మనం నేర్చుకోవాల్సిన విషయాలే తప్ప వీళ్ళ మీద స్టడీ చేసి రీసెర్చ్ చేసి వర్క్ చేయవలసినంత అవసరం ఏమీ లేదు. చివరికి 1965 డిసెంబర్ 18న ఘోరమైన కారు యాక్సిడెంట్ అయ్యి తలకు తీవ్రమైన గాయాలతో అపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడు. డిసెంబర్ 24న చనిపోయాడు. రెండవ రాకడ వచ్చే వరకు ఉంటానని చెప్పాడంట. అంతకుముందు తమ ప్రవక్త ఇలా చనిపోవడం నమ్మలేకపోయారు వాళ్ళందరూ. ఖచ్చితంగా క్రీస్తు వలె ఈస్టర్ రోజున మళ్ళీ బతుకుతాడని గుడ్డి నమ్మకంతో అతని శవాన్ని సుమారు 105 రోజుల పాటు జాగ్రత్తగా పెట్టి ప్రార్థనలు చేశారు. ఇక చేసేది లేక 1966లో ఏప్రిల్ 11 అంటే ఈస్టర్కి ముందు మరుసటి రోజున సమాధి చేశారు. అతను రాసిన పుస్తకాలు చెప్పిన వాక్యము ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తా ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే బ్రెన్హమైట్స్ అంటారు. రాత్రనక పగలనక అనేక మంది క్రైస్తవులను బ్రెన్హమైట్స్ గా మారుస్తూ ఉంటారు. వీళ్ళ పనే అది. మనమే ఎక్కడైతే వాక్యం బాగా జరుగుతుంటుందో మంచి సంఘాలకు వెళ్తుంటారో దాని తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి మీ పాస్టర్ గారు అన్ని తప్పే చెప్తున్నాడు, ఏ స్నామంలో బాప్తిసం తీసుకున్నావా, రాత్రి భోజనము ప్రభు రాత్రి భోజనము, ప్రభు రాత్రి అంటే రాత్రి ఇవ్వాలి కదా, మరి పగలెందుకు ఇస్తున్నాడు మీ పాస్టర్ గారు, ఇలాగ అన్ని పాస్టర్ గారి మీద అంటే చెప్పే వాక్యాల మీద అన్ని రాంగ్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చేస్తారన్నమాట. ఇందా చెప్పినట్టుగానే మనం నమ్మిన విశ్వాసము, మనం నమ్మిన సిద్ధాంతాలు మనకి అన్ని అనుమానాన్ని కలగజేసి అసలు మనం నమ్మిదే రాంగ్ అన్నట్టుగా తీసుకొచ్చేస్తాం. చాలా మంది వాళ్ళు అలాగా అయిపోయినటువంటి దాఖలు ఉంటా ఉన్నాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్దాం. టైం ఆల్రెడీ మనకి ఉంది. క్వశ్చన్ ఆన్సర్స్ టైం ఇవ్వాలి మీకు, ఏమైనా ఉంటే అడగడానికి. ఇది అన్ని వాళ్ళ ఫొటోస్ అక్కడ సంబంధించినవి. ఆ ఫోటోలోంచి ఇది మేఘం లాగా వచ్చిందని, మేఘంలో ఇది ఇలా ఏర్పడిందని అన్ని రాంగ్ మాట కాన్సెప్ట్స్ అన్ని. ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తే మనలా కాదు కదా, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ చాలా ఎంటైర్ డిఫరెంట్. మనలాంటి ఇన్వెస్టిగేషన్స్ కాదు. వాళ్ళు చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అదేమి లేదు, జస్ట్ అది మేఘం అలా ఫామ్ అయింది అంతే, కానీ అదేమి లేదండి. ఆ మేఘంలో నుంచి వచ్చిన ఫోటోవే ఇలా వచ్చిన ఫోటో అని చెప్తారు అన్నమాట. వాళ్ళు చాలా బుక్స్ వాళ్ళు చాలా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు బుక్స్ అన్ని కూడా. దాని తర్వాత అనేక మందిని ప్రభావితం చేస్తారు. వాళ్ళు చెప్పేటువంటి తప్పుడు బోధల్ని ఆకర్షించడానికి రకరకాలుగా ఈ ప్రవక్తని అంగీకరించకపోతే, ఈయన ప్రవక్తగా వచ్చాడు, ఏలియా ఆత్మతోటి నింపబడి వచ్చాడు, ఈ ప్రవక్త మాటలు లక్ష్యం చేయకపోతే, ఈ ప్రవక్తను అంగీకరించకపోతే పరలోకం కూడా లేదని చెప్పేసేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక మనిషిని మనిషిగా చూడకుండా మనిషిని దేవుడి స్థానానికి ఎత్తినటువంటి ఏదైనా ఉంది అంటే అది విలియం మ్యారీ బ్రెన్హామ్ యొక్క సిద్ధాంతాలు. వారు నమ్మినటువంటి సిద్ధాంతాలు అంత ఘోరంగా ఉండేటువంటి విషయాలు. దాని తర్వాత మనము ఇవన్నీ ఎందుకు నేను మీకు తీసుకుని వస్తున్నానంటే, ఎందుకు రాంగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్సజీసిస్ వర్సెస్ ఐసజీసిస్. ఎక్సజీసిస్ అంటే ఏంటంటే లెజిటిమేట్ ఇంటర్ప్రిటేషన్ విచ్ రీడ్స్ అవుట్ ద టెక్స్ట్ వాట్ ద ఒరిజినల్ ఆథర్ ఆర్ ఆథర్స్ మెంట్ టు కన్వే. ఎక్సజీసిస్ అంటే ఏంటంటే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న విషయాలను మనం బయటికి తీసుకొచ్చేదాన్ని ఎక్సజీసిస్ అంటాం. ఐసజీసిస్ అంటే ఏంటంటే నాకున్న ఆలోచనల్ని
పరిశుద్ధ లేఖనాల్లో పెడతాను. నాకు పలానా అనిపించింది అంటే మలాకి 4-5 అధ్యాయాల్లో ప్రవక్త ఏలియా ప్రవక్తని నేనే అన్నట్టు నాకు అనిపించింది అనుకోండి, దాన్ని తీసుకెళ్లి మలాకి గ్రంథంలో పెట్టేస్తాను అన్నమాట. అలాగే ఎక్కడ కావాలంటే అక్కడ నేను సెట్ చేసుకుంటాను. దాన్ని ఏమంటామనంటే ఐసిజిసిస్ అంటామాట. ఈ రెండు వ్యత్యాసం, అంటే రెండు పదాల యొక్క ఆపోజిట్ వర్డ్స్ మాట. ఐసిజిస్ అంటే ఏంటంటే నో ఆన్ ది అదర్ హ్యాండ్ రీడ్స్ ఇన్ టు ద టెక్స్ట్ వాట్ ద ఇంటర్ప్రిటర్ విషెస్ టు ఫైండ్ ఆర్ థింగ్స్ హీ ఫైండ్స్ దేర్, ఇట్ ఎక్స్ప్రెసెస్ ద రీడర్స్ ఓన్ సబ్జెక్టివ్ ఐడియాస్. చూడండి, ఓన్ సబ్జెక్టివ్ ఐడియా అంటే నాకు ఏ ఆలోచన అయితే పుడుతుందో, నాకు ఏ అభిప్రాయం అయితే కలిగి ఉంటుందో, నేను చదివినప్పుడు నాకు ఏదైతే అర్థమవుతుందో దానిని నాకు కావలసినట్లుగా అన్వయించుకునే దానిని ఐసిజిసిస్ పొందుతారు. నాట్ ద మీనింగ్ విచ్ ఈజ్ ఇన్ ద టెక్స్ట్. వాస్తవానికి రచయితకి సంబంధం లేదు, రాసిన రచయితకి సంబంధం లేదు, అక్కడ ఉన్న విషయానికి కాంటెక్స్ట్కి సంబంధం లేదు, కానీ నాకు అనిపించిన దాన్ని తీసుకొని వెళ్ళేదాన్ని పెట్టేస్తున్నాను. దీన్ని ఎక్సజిసిస్ ఐసిజిసిస్ అంటాం. ఎక్సజిసిస్ అంటే ఏంటంటే రైట్ పద్ధతి, వాక్యంలో ఉన్నదాన్ని బయటికి తీసుకొని రావాలి. ఐసిజిసిస్ అంటే ఏంటంటే నాకు అనిపించిన వాటిని లోపల పెట్టి దాన్ని చూపించడానికి ప్రయత్నం చేసేదాన్ని ఐసిజిసిస్. సేమ్ ఇది కూడా సేమ్ అదే. దాని ఇంటర్ప్రిటర్ మేక్స్ ద స్క్రిప్చర్ సేస్ వాట్ హీ వాంట్ టు సే. ఐసిజిసిస్ అంటే ఏంటంటే ద ఇంటర్ప్రిటర్ మేక్స్ ద స్క్రిప్చర్, అంటే వాళ్ళే లేఖనాన్ని తయారు చేసేస్తారు. ఎలా తయారు చేస్తారు అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని తయారు చేస్తారు. దాన్ని ఐసిజిసిస్ అంటాం. ఎక్సజిసిస్ అంటే ఏంటంటే ద ఇంటర్ప్రిటర్ మేక్స్ ద స్క్రిప్చర్ సేస్ వాట్ గాడ్ హ్యాస్ టు సే. దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో దానిని చెప్పేదానిని ఎక్సజిసిస్ అంటాము. ఐసిజిసిస్ అంటే ఏంటంటే ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో దాన్ని చెప్పేదాన్ని ఐసిజిసిస్ అంటాము. డిగ్గింగ్ మాట. ఎక్సజిసిస్ డిగ్గింగ్ ఇన్ టు ద బైబుల్ టు డిస్కవర్ ఇట్స్ రియల్ మీనింగ్. ఐసిజిసిస్ అంటే ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఓన్ విషయాలను తీసుకొని వచ్చేదాన్ని అంట. ఎందుకు ఈ మాటలు తీసుకొని వచ్చానంటే ఈ అబద్ధ బోధకులలో ఉండేటువంటి ప్రాథమికమైన విషయాలన్నీ కూడా ఏంటంటే లేఖనాలను రాంగ్ అర్థం చేసుకోవడము, లేఖనాలని వాళ్ళ ఓన్గా అర్థం చేసుకోవడము, లేఖనాలను వాళ్ళని తీసుకొని రావడము. చూడండి, ఇక్కడ కొంచెం అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు చదివితే ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో కూడా చెప్తాను మీకు. ఐసిజిసిస్ మెథడ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. నోవాస్ నేమ్ మీన్స్ రెస్ట్, అంటే నోవా పేరు అంటే విశ్రాంతి అని అర్థం. నోవా ఫౌండ్ గ్రేస్, అంటే నోవాహు కృపను పొందుకున్నాడు. దేర్ ఫోర్ ఇఫ్ వి రెస్ట్ వీ విల్ ఫైండ్ గ్రేస్. సో మనం ఒకవేళ విశ్రాంతి తీసుకుంటే మనకి కృప దొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఈయన జోసెఫ్ ప్రిన్స్, ఈయన తెలుసు మీకు చాలా మంది. సో ఫ్యాలసీస్ ఏంటంటే ఇక్కడ మనకు చూస్తే అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అలా కానీ ఒకవేళ అనుకుంటే, ఒకవేళ ఇలాగా ఏబి ఫాలసీస్ లో తీసుకుని అంటే కన్క్లూజన్ ఎలా వస్తుందంటే యేషు మీన్స్ హెయిరీ, అంటే ఏషావుకి పేరు ఏంటంటే జుట్టు కలిగిన వాడు, అంటే వెంట్రుకలు కలిగిన వాడు అని అర్థం. సో ఇన్ మలాకి 1 గాడ్ సేస్ ఐ హ్యావ్ లవ్డ్ జాకబ్ అండ్ బట్ ఏషావ్ ఐ హ్యావ్ హేటెడ్. సో నేను ఏషావుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను అని చెప్తున్నాడు. సో దేర్ ఫార్ గాడ్ హేట్స్ హెయిరీ పీపుల్, అంటే ఎవరికైతే జుట్టు ఉంటుందో వాళ్ళని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు అని. ఐసిజిటికల్ మాట, అంటే మీకు అర్థమైతే బాగుంటుంది. ఇంగ్లీష్లో ఉంది కానీ అంటే దాన్ని వాక్యాన్ని ఎలాగ వక్రీకరిస్తారు, ఎలాగ వక్రీకరించి చెప్తారు అని అంటే వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుని వస్తారు. వాళ్ళ కాంటెక్స్ట్ వేరు ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు వేరుంటాయి. సో ఇక్కడ కూడా బ్రెన్హామ్ కూడా అలాగే చేసినటువంటి విషయాలు ఏంటంటే విలియం మేరీ బ్రెన్హామ్ కూడా సేమ్ ఆల్ ఆఫ్ ద విలియం మేరీ బ్రెన్హామ్ రివిలేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐసిజిసిస్. అన్ని కూడా సొంతంగా తీసుకున్నవే, దేవుడు వాక్యములో నుంచి కాదు, ఎక్కడ చెప్పబడలేదు అలా. సో సబ్బాతు ఆరాధికులు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ప్రారంభించారు వీళ్ళు? దాని తర్వాత 1863. దాని తర్వాత ఎక్కడ ప్రారంభించారు? మిచిగాన్, అమెరికాలో. దాని తర్వాత ఎంతమంది ఉన్నారు అని అంటే దాదాపు 2,15,00,000 మంది సబ్బాతు ఆరాధకులు. వీళ్ళ యొక్క విషయాలు మనము టైం మనకు సరిపోదు, కొంచెం క్లుప్తంగా చెప్తాను నేను. ఎవరు ప్రారంభించారు అని అంటే జేమ్స్ జెట్, జోసెఫ్ వైట్, ఎలెన్ జి వైట్, జిఎన్ ఆండ్రూస్, వీళ్ళు దీనిని ప్రారంభించారు. వీళ్ళ యొక్క బోధలో మెయిన్ ప్రధానమైనది ఏంటంటే సబ్బాత్ అంటే సాటర్డేని ఆరాధన దినముగా పెట్టుకోవాలి, సండే కాదు అని చెప్తారు. సింపుల్. ఏంటి వీళ్ళది మేజర్ ఉన్నటువంటి డాక్టరల్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతోటి సబ్బాతు ఆరాధకులు ఏంటంటే శనివారం ఆరాధన చేయాలి. ఎందుకు శనివారం ఆరాధన చేయాలంటే పాత నిబంధన నుంచి వచ్చినదంతా కూడా శనివారం ఆరాధన చేస్తున్నారు కాబట్టి అప్పుడే ఆరాధన చేయాలి, కానీ ఆదివారం ఆరాధన చేయకూడదు. ఆదివారం ఆరాధన చేస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వీళ్ళ బోధ.
ఇక్కడ డేట్ ఇంపార్టెంటా, టైం ఇంపార్టెంటా, డే ఇంపార్టెంటా, ఆరాధన ఇంపార్టెంటా వీళ్ళకి తెలియదు అన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం. అంటే వీళ్ళు కొన్ని లీగలిస్టిక్ అప్రోచెస్ మాట. అంటే ఇలా చేస్తేనే పరలోకం, ఇలా చేయకపోతే పరలోకం ఉండదు. వీళ్ళ బోధ అంతా అలాగే ఉంటుంది. చాలా మంది ఉన్నారు వీళ్ళు కూడా సబ్బాత్ ఆరాధికులు అంటారు వీళ్ళు. ఇక్కడి నుంచే వాళ్ళు వచ్చారు కదా, ఇంతకుముందు మనం చూసుకున్నాం. 7th డే నుంచి వచ్చినటువంటి దాఖలు మనం ఇందాక చూసాం కదా. ఇలాగా అంటే ఒక తెగలో నుంచి ఒక డాక్టర్లో నుంచి వాళ్ళు డీవేట్ అయిపోయి, వాళ్ళు ఏదో దాంట్లో పెద్ద గొప్ప సత్యాన్ని కనుగొన్నామని చెప్పి దాంట్లోంచి వచ్చి మళ్ళీ ఇంకో గొప్ప అబద్ధాన్ని వాళ్ళు కలగజేస్తున్నారు. అది అద్భుతం. ఇదంతా అద్భుతం ఏంటంటే, ఒక దాంట్లోంచి వచ్చి ఒక దాంట్లోకి వెళ్ళి ఈ దాంట్లోనిది కాదు, కొత్తది కాకుండా మొత్తం అంతా తీసి వాళ్ళు ఏదో కొత్త తయారు చేసినట్టుగా ఐసిజిటికల్ గా అన్ని తయారు చేసుకున్నట్టుగా వాళ్ళు కనపడతారు. సో ఇది వాళ్ళు చేసేటువంటి విషయాలు. ఇవన్నిట్లను మనం చూస్తే మనం ఇక్కడ ఆలోచన చేసే విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచన చేసాము. దాని తర్వాత జుడాయిజం ఉంది. జుడాయిజంలో కూడా ఏంటంటే యూదా సంబంధమైన మత విశ్వాసాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము గురించి మాట్లాడతారు వాళ్ళు. ఎంతసేపు పాత నిబంధన భక్తి, ఎంతసేపు పాత నిబంధన విషయాలు, ఎంతసేపు పాత నిబంధనలు జరిగిన పండగలు, ఆచారాలు, వ్యవహారాలు, వాటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇది జుడాయిజం అంటారు. దాని తర్వాత యాషువా మెస్సియా. వీళ్ళేంటంటే యేసుక్రీస్తుని ఎలా పిలాలి అని అంటే యాషువా మెస్సియానే పిలాలి. అలా పిలకపోతే యేసు అని పిలిచినా రక్షకుడు అని మీనింగ్ కాదు, యేసు అని పిలిచినా క్రీస్తు అని పిలిచినా సరే మీరు పరలోకానికి రారు అని అంటారు. అంటే వీళ్ళ సాల్వేషన్ డాక్టర్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పేరు మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తి మీద కాదు. ఆయన చేసిన సిలువ కార్యం మీద కాదు. సిలువ మీద చేసిన సిలువ కార్యం మీద కాకుండా ఓన్లీ కేవలము యేషువా మెస్సియా అని అంటేనే వాళ్ళు రక్షించబడతారు. సాల్వేషన్ ఏరియా పోతుంది. దాని తర్వాత సిన్, వీళ్ళు పాపం సంబంధమైన విషయాలు రకరకాలుగా ఉంటుంది. వీళ్ళు దగ్గరగా కూడా శనివారమే వీళ్ళు కూడా గ్యాదర్ అవుతుంటున్నారు. అంటే ఒక సెకండ్ నుంచి వచ్చి కొంచెం మార్పులు చేసుకుంటారు అంతే. మార్పులు చేసుకొని ఇది మాకు చాలా గొప్పది, మాకు చాలా గొప్పగా ఘనంగా మేము దీన్ని చాలా కొత్త సత్యాన్ని తీసుకొచ్చాము అని చెప్పుకునేటువంటి వాళ్ళు. ఆల్మోస్ట్ అన్ని కేసెస్ అదే పరిస్థితిలో ఉండేటువంటి. ఇవన్నీ కూడా మనం చూసిన వాటిలో రోమన్ క్యాథలిక్ మనం చూసాము, యెహోవా సాక్షులు మనం చూసాము, మార్మాన్స్ మనం చూసాము, తల్లి దేవుని సంఘం చూసాము, బ్రెన్హమైట్ చూసాము, సబ్బాత్ ఆరాధికులు మనం చూసాము. దాని తర్వాత జోడాయిజం అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్ ఇందా చెప్పాను మీకు ఆల్రెడీ. దాంట్లో ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు అవి చేయాలని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. యెహోషువ మెస్సియా అంటే కేవలము పేరుని బట్టే ఎక్కువగా వారు తీసుకొని వచ్చేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. పేరులోనే ఉంది మొత్తం రక్షణ అంతా, సిలువ మీద కాదు. ఇంక వేరే ఏమి వాటికి పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ బేస్ లైన్ అలా ఉంటా ఉంటుంది. సో చివరికి వచ్చేసాము మనము. టైం ఇస్తాను నేను. రిసోర్సెస్ విచ్ ఐ రిఫర్డ్. ఎక్కడి నుంచి ఈ రిసోర్సెస్ అన్ని నేను తీసుకున్నానంటే, మొదటిదేమో మై సెమినరీ నోట్స్ నుంచి ఎక్కువగా కొన్ని తీసుకున్నవి. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అంతా కూడా మై సెమినరీ నోట్స్ నుంచి, అంటే నేను చదివిన కాలేజ్ నుంచి ఉన్న నోట్స్ నుంచి, పాస్టోరల్ ట్రైనింగ్ సెమినరీ గోవాలో నుంచి నేను చదివిన దాంట్లోంచి తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత మేజర్గా అక్కడి నుంచి రిసోర్సెస్ సెమినరీలో మాకు ఆల్మోస్ట్ ఇంత చెప్పాను కదా, నేను దగ్గరగా 60 hours సెషన్స్ మాకు ఉన్నాయి. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఉన్నది. అంటే మనం అంత డీటెయిల్ గా వెళ్తే చాలా టైం పడుతుంది ఒకటి. రెండోది అంత డీటెయిల్ గా కూడా అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యము మనం సత్యాన్ని ఎక్కువ వెంబడిస్తున్నప్పుడు అద్భుతంగా మనము వెళ్ళేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి రిఫర్డ్ చేసిన విషయాలు నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మై సెమినరీ నోట్స్ మొదటిది, అది పాస్టరల్ ట్రైనింగ్ సెమినరీ గోవా నుంచి. దాని తర్వాత ఈ యొక్క బుక్స్ లోంచి కూడా నేను రిఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత లార్సన్స్ బుక్ ఆఫ్ కల్ట్స్, బాబు లార్సన్ అనేటువంటి చాలా అద్భుతంగా రాస్తాడు. ఇవి కూడా అంటే చాలా రకరకాల బ్రహ్మమిజము, దాని తర్వాత లైట్ మిషన్స్, కొన్ని మార్షల్ ఆర్ట్స్, ఇవన్నీ కూడా కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో, ఆస్ట్రాలజీ, ఇవన్నీ కూడా అక్కడ మనకి ఇవి కవర్ చేయలేదు కానీ నేను చదివిన దాంట్లో ఏంటంటే తీసుకొచ్చిన విషయాలు అన్నమాట. అలాగే బై విన్ ఓర్లీ, ఇది కూడా కల్టీ విచ్ అక్కల్ట్ అనేటువంటి బుక్ లో ఇది కూడా కొన్ని విషయాలను ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కల్ట్స్ బై జిమ్మీ స్వగ్రట్, ఈయన పేరు కూడా చాలా అద్భుతంగా రాసిన బుక్. ఏంటంటే చాలా రకాలైనటువంటి బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, అవి మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళతో మనం ఎలాగా విషయాలు మనము తీసుకురావచ్చు అనేటువంటి బుక్స్ అన్ని కూడా రాసినటువంటి పుస్తకాలు. దాని తర్వాత తెలుగులో కూడా నేటి సంఘానికి మోసగిస్తున్న దుర్బోధలు అనేటువంటిది టెంప్లెట్ ఉంది.
దీంట్లో కూడా కొన్ని విషయాలు నేను తీసుకున్నాను. అలాగే ఇది ఇంకా చాలా పాపులర్ బుక్ ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ కల్ట్స్. ద కింగ్డమ్ ఆఫ్ కల్ట్స్ అనేటువంటిది ఇది కూడా చాలా పాపులర్ అయినటువంటి పుస్తకము. చాలా ఇది కూడా చాలా మంది అంటే ఎక్కువ సెమినరీలో మాకు సజెస్ట్ చేసినటువంటిది ఏంటంటే వాల్టర్ మార్టిన్ రాసినటువంటి ద కింగ్డమ్ ఆఫ్ కల్ట్స్ మాట. ఇవన్నీ సెమినరీలో మాకు కొన్ని సజెస్ట్ చేసినవి, దాని తర్వాత నేను ఎక్స్ట్రా కొన్ని చదివినవి, అన్నిట్లోంచి మీకు నేను 2 రోజులు నిన్నటిది ఇవాళది తీసుకురావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, చాలా డౌట్స్ ఉండొచ్చు, చాలా విషయాలు మనము ఒకవేళ చెప్పుకోలేకపోవచ్చు, అంటే అన్ని మనం అందుకోలేకపోవచ్చు. కానీ చివరిగా మనము నమ్మకంగా కొనసాగితే పరలోకంలో మనం ధరించే కిరీటాలు ఈ లోకంలోనే సంపాదించుకోవాలి. రకరకాల బోధల మధ్యలో ప్రభు కోసం మనం జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు మన కనుగుడ్లపై నిత్యత్వాన్ని ముద్రించిన కాక, అంటే దేవుడు ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని వాక్యంలో నుంచి ఇచ్చిన కృప ద్వారాగా మనము పొందుకోవాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉంటున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బహుమానము ప్రవారిస్తారు ఎన్నో రకాలైనటువంటి శోధనలు, ఓ పక్కన సంఘం నుంచి, ఓ పక్కన వ్యక్తుల నుంచి, ఓ పక్కన బోధల నుంచి, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, జాబ్ వైపు నుంచి కొంతమంది ప్రాబ్లమ్స్, కొంతమంది అబద్ధ డాక్టర్స్ నుంచి, రాంగ్ డాక్టర్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నిట్లోనూ కూడా దేవుడు మనకి సహాయం చేసి మనల్ని నడిపించి ఆయన నిత్యత్వంలోకి మనల్ని తీసుకొని వెళ్ళి చక్కటి బహుమానాలతో మనల్ని సిద్ధపరుస్తాడు. తప్పకుండా మనము వాక్యానుసారంగా వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తే అద్భుతంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేటువంటి సత్యము నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాను. సో ఐఎమ్ అంటే ఇక్కడతోటి నేను నా టైం అయింది. ప్లస్ అండ్ ఇంకా ఒక 10 minutes, ఒక 15 minutes వరకు టైం ఉంది మనకి. ఇంకా ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడిగితే మీరు అన్మ్యూట్ చూసుకుంటారా, లేకపోతే టైపింగ్ చేస్తారా, లేకపోతే మాకేమీ లేవన్నా బాగానే అర్థమైంది, మాకు దీంట్లో అడిగి ఏమి లేవంటే డానియల్ గారికి ఇస్తే ప్రార్థన చేసి ముగిస్తారు. చివరిగా మీరు ఏది అయితే మీరు అది చాయిస్, మీ చాయిస్. నాదైతే నేను ముగించాను ఇక్కడతోటి. అంటే ఉన్నవి క్లుప్తంగా చేయడానికే వీలైంది టైంని బట్టి. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నప్పటికీ కూడా అన్ని డీటెయిల్స్ మనము స్టడీ చేయాల్సిన అవసరం లేదని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యలోకి తీసుకొచ్చాను. ఎస్ బ్రదర్స్, ఎనీవన్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే మాట్లాడండి, చెయ్యొద్దండి. మేము అన్మ్యూట్ చేసుకుంటే పర్వాలేదు, లేదు అంటే టైప్ చేయండి. ఏమీ లేవనుకుంటే ప్రార్థన చేసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. నమస్తే బ్రదర్, నేను సంతోష్ని సార్. నాది గుంటూరు నుండి మాట్లాడుతున్నానండి నేను. చెప్పండి. సార్ ఏం లేదు, అంటే ఇందులో నుండి నాకు క్వశ్చన్స్ ఏం లేవు, డౌట్స్ ఏం లేవు, క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవి మనం ఏంటంటే వేరే సంఘాల నుండి వస్తున్న దుర్బోధలు, కానీ క్రిస్టియన్ సంఘాలనే పెట్టి క్రిస్టియన్స్ లోనే రాంగ్ గా బోధించే వాళ్ళు ఉన్నారు సార్. వాటి గురించి మీరు కవర్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. డానియల్ గారు వింటున్నారా? ఎట్లా అంటే మళ్ళీ పెడదాం ఒకసారి. అంటే ఎట్లా అంటే మీరు దేవుడికి ఇస్తే మీకు దేవుడు ఇస్తాడు, ఇలా ప్రార్థన చేయాలి, అలా చేయాలి, నువ్వు ఏ గంపలో ఉన్నావు, పౌలు ఆ గంపలో ఉన్నాడు, ఇలా చెప్తారు సార్. అట్లాంటివి అంటే మాకు ఆశగా ఉంది వినాలని. అవి కూడా చాలా ఉన్నాయి వాస్తవానికి. నిన్న కొన్ని కవర్ చేశానండి యాక్చువల్ గా, అంటే మీరు నిన్న వచ్చారో లేదో నాకు తెలియదు. విన్నాం సార్, అంటే నిన్న కొంత కవర్ చేశాను, అంటే మెయిన్ లైన్ విషయాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు నిన్న కొంత కవర్ చేశాను. ఇవాళ ఏంటంటే కొన్ని కోర్ ఏరియాస్ టచ్ చేయాలని చెప్పి వీటి మీదకి వచ్చాను. ఇది అదే ఏదైనా సిస్టర్, అంటే మనము ఒకటి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది, సంతోషిస్తున్నాను. ఏదేమైనా సరే మనము వాక్య ప్రమాణాలకి అనుగుణంగా మనము వాక్యాన్ని లోతుగా ధ్యానం చేసే అనుభవం వచ్చేంత వరకు మనం ఉండగలిగితే ఊరికనే మనకు అర్థమైపోతా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే సార్, ఓకే. ఈసారి మరొకసారి అవకాశాన్ని డానియల్ గారు పెట్టినప్పుడు మనం మళ్ళీ కలుద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. బ్రదర్ నమస్తే. బ్రదర్ నమస్తే, చెప్పండి. బ్రదర్ నేను సంతోష్ వాళ్ళ హస్బెండ్. చెప్పండి. బ్రదర్ చాలా బాగా మంచి విషయాలు చెప్పారు బ్రదర్. బై గాడ్స్ నేను ఎక్స్పోజ్ అయ్యాను చాలా వరకు. అయితే దేవుడు వాటిని ఎదిరించి నేను అంటే సమాధానం చెప్పి వాక్యాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు నమ్మరు, ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. అవును. అయితే ఇప్పుడు బైబుల్ మిషన్ అనేది ఒకటి ఉంది, అది అసలు అది ఏ టైప్ లోకి వస్తుంది బ్రదర్? ఒక క్వశ్చన్.
రెండో క్వశ్చన్ ఏంటంటే నాస్టిక్ అవునండి, నాస్టిక్ బైబిల్ మిషన్ చెప్తుంది ఏంటి? అదేనండి, అంటే ఇప్పుడు బైబిల్ మిషన్ అని మనం ఒకటి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇందాక సిస్టర్ అడిగింది అదే అడిగారు. ఇప్పుడు ప్రెసెంట్ డే చర్చెస్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ని అడుగుతున్నారు. అవి మనము వేరే రోజు డిస్కస్ చేద్దాము. ఒకటి సింపుల్ గా చెప్పాలి అంటే బైబిల్ మిషనే నేను మాట్లాడట్లేదు. బైబిల్ మిషనే కానీ లేకపోతే ఇంకో మిషనే కానీ ఈవెన్ ఏ మిషన్ అయినా సరే లేఖనాలకి సరిపోయేటట్టుగా ఉందా లేదు అని అంటే అది మనం అక్కడ చెక్ చేసుకోవాల్సినవే. అది ఏ మిషన్ అయినా సరే, ఈవెన్ నా చర్చ్ అయినా సరే, నాది గ్రేస్ చర్చ్ కుకట్పల్లి, నేను కూడా వాక్యానుసారంగా లేకుండా నాకు ఇష్టమైన వెళ్తుంటే అక్కడ కూడా నేను చెక్ చేసుకోవాల్సి. అయితే గొప్ప విషయం ఏంటంటే నేను వెళ్తున్నప్పుడు ఒకవేళ నేనే తప్పు చేస్తే అది నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి విషయం నాకు గ్రహింపులోకి ఉండదన్నమాట. అది వచ్చిన ప్రాబ్లం. రెండోది ఏంటంటే ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను అంటే వేరే దాని మీద రుద్దుతాను అనమాట, వేరే విషయాల మీద. అది బైబిల్ మిషన్ అవనియండి, ఇంకో మిషన్ అవనియండి, లేకపోతే ఇంకో చర్చ్ అవనివ్వండి, లేకపోతే ఇంకొక అసెంబ్లీ అవనివ్వండి, ఏదైనా సరే ఇది మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యము నిజంగా అలాగే ఉందా అనేటువంటి అది ఒక్కొక్కటి మనం డిస్కస్ చేస్తే చాలా టైం పడుతుంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ టీచింగ్ ఏంటి, బైబిల్ అలా చెప్తుందా లేదా. ఇప్పుడు ఇందాక మనము ఏదైతే కొన్ని విషయాలు మనము పెట్టుకున్నామో పవర్ పాయింట్స్ లో అలా ఒక్కొక్క దాన్ని పెట్టుకొని మనం డిస్కస్ చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కానీ చేస్తే మనకు దాంట్లో తేలిపోతాయి, ఎక్కడెక్కడ తేలిపోతాయి అని. నాస్టిక్ గాస్పెల్స్ గురించి. నాస్టిక్ గాస్పెల్స్ అంటే ఇందాక నేను అపోక్రఫా బుక్స్ చెప్పాను కదండి, అలాగే ఈ నాస్టిక్ గాస్పెల్స్ లో కూడా నాస్టిక్ గాస్పెల్స్ లో కూడా ఏంటంటే మేజర్ గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని తగ్గించి మాట్లాడేటువంటి విషయాలు అన్నమాట. అది కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క డివినిటీని, ఆయన యొక్క హ్యుమానిటీని రెండాటిని కూడా సవాలు చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు డివినిటీని క్వశ్చన్ చేస్తారు, ఇటు హ్యుమానిటీని కూడా క్వశ్చన్ చేస్తారు. సో ఇది నాస్టిక్ గాస్పెల్స్, నాస్టిక్ టీచింగ్ కూడా అంటాం దీన్ని. యాక్చువల్గా మనము దీన్ని ఎక్కువ ఇన్ ద సెన్స్ ఏది కొలసియన్స్ లో మనం చూస్తామండి. పౌలు కొలసీ పత్రిక రాస్తున్నప్పుడు నాస్టిక్ టీచింగ్ ఉన్నటువంటి బోధ చేసే వాళ్ళు ఈ కొలసీ సంఘానికి వచ్చేసారు అన్నమాట లోపలికి. వచ్చేస్తే వాళ్ళని దాటిని తట్టుకోవడం కొరకు ఎఫ్ఎఫ్రా ఏం చేస్తాడు అని అంటే పౌలు దగ్గరికి వెళ్తాడు. పౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు ఏం చేస్తాడంటే అరే ఇలా ఉందా అని చెప్పి అప్పుడు పత్రిక రాస్తాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడు, 100% దేవుడు, ఆయనలో నుంచే అన్ని సమస్తం వచ్చినవి, ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు అని ఆయన పత్రిక మొదలు పెడతాడనమాట. ఇది సేమ్ నాస్టిక్ గాస్పెల్స్ అంటే ఇదే. దీనికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని తగ్గించేటువంటి, ఇందాక మనం చూసిన వాటిల్లో చాలా మంది ఆల్మోస్ట్ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని తగ్గించేస్తున్నారు. సేమ్ ఇదే మాట. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది కాదు, స్టార్టింగ్ అక్కడి నుంచే ఎర్లీ చర్చ్ నుంచి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది కాస్త. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండి. బర్నబా గారు చెయ్యెత్తారు, వాళ్ళు చెయ్యదించలేదు ఇంతకు నుంచి. ఇందాక ఏమైనా ఉందమ్మా ఇక్కడ బర్ణ మోతులు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి బ్రదర్, 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. ఒకటి వచ్చేసి రోమన్ క్యాథలిక్ లో 10 జపాలు చేస్తారని చెప్పారు. దాంట్లో ఒకటి వచ్చేసి పరలోకానికి, మిగతా ఏమో మరియా గురించి అని చెప్పేసి చెప్పారు. ఇది రిలేటెడ్ ఏమైనా వాళ్ళ బైబిల్లో, రోమన్ క్యాథలిక్ లో బైబిల్లో ఏమైనా వాళ్ళు 9 బుక్స్ యాడ్ చేశారని చెప్పారు కదా, మన దానికంటే 9 బుక్స్ ఎక్కువ ఉంటుంది. ఆ బుక్ లో ఏమైనా రెఫరెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఎలా వాళ్ళు అలా? ఏమి ఉండవండి. వాళ్ళు ఇవి బుక్స్ లో కూడా కొన్నే ఉంటాయి, ఇవి ఏమి ఉండవు. ఇవన్నీ వాళ్ళు కల్పించినాయి మాట, అంతే. ఆచార సంబంధంగా వ్యవహారాలలో చేయవలసినటువంటి పనుల కిందే తీసుకొస్తారు తప్ప డైరెక్ట్ గా అంత క్లియర్ గా ఈ అంటే ఏమేమి ప్రార్థన చేయాలి అనేటువంటి ఏమీ లేవు, ఎక్కడ కూడా లేవు. అంటే ఆ మరియమ్మకి చేసే ప్రార్థనలో ఇవి లేవు. కానీ ఆ బుక్స్ లో కొన్ని బుక్స్ లో ఇందాక నేను మీకు స్లైడ్ లో కూడా చూపించాను, ద బుక్ ఆఫ్ మరియా అని, ద హౌస్ విజిటింగ్ బ్యాక్ ఆఫ్ మరియా అని. వీటిలో ఏముందని అంటే మరియా యొక్క ఎంఫసైజ్ ఎక్కువ చేయబడ్డారు అన్నమాట. ఆ బుక్స్ లో స్టడీ చేసిన తర్వాత ఏమైంది అని అంటే అంటే మనం ఎవరిని ఆరాధన చేయాలి అనేటువంటిది ఈ పుస్తకంలో ఉంది కాబట్టి మరియకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది గ్రహింపులోకి వచ్చిందే తప్ప ఈ ప్రార్థన, పరలోక ప్రార్థన బైబిల్లోంచి తీసుకున్నారు కానీ మరియకి సంబంధించిన ప్రార్థన ఎక్కడ కూడా లేదు. వాళ్ళు దాన్ని కల్పించారన్నమాట. ఆచారాలు వ్యవహారాల కింద తీసుకుని వచ్చారే తప్ప దాంట్లో ఏమీ ఎక్కడ కూడా మనకి అంత ఎవిడెన్స్ ఏమి లేదు.
ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకోటి అడగండి. ఇంకోటి యోహాను సాక్షులు, యెహోవా సాక్షులు. యెహోవా సాక్షులు దాంట్లో వాళ్ళకేమైనా డిఫరెంట్ బైబిల్ ఏమైనా ఉందా? మన 66 మందేనండి, మందే 66 బుక్స్ ఉన్న బైబిలే. కాకపోతే ఏంటంటే వాళ్ళు యెషయా గ్రంథాన్ని కంఠస్థం చేసేస్తారు మేడం. యెషయా గ్రంథంలో యెహోవా 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 అని ఉంటది కదా మనం చదువుతున్నప్పుడు, ఆ వచనాలన్నీ కూడా చాలా కంఠస్థం చేసేస్తారు. అంటే దగ్గరగా వాళ్ళు ఇలా చిటికి వేస్తే ఒక వచనం చెప్పేస్తారు అన్నమాట. అలా అంత మెమరైజ్ చేసేస్తారు వాళ్ళు. ఒక కనీసము అట్ ద స్పాట్ లో 25 వర్సెస్ అనర్గళంగా అంటే అనర్గళంగా చెప్పగలరు అన్నమాట. యెహోవా దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని నా మహిమను ఎవరికి ఇవ్వను, ఇలాంటివన్నీ వచనాలు తీసుకొస్తారు. తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళకి వేరే ఏం బైబిల్ లేదు, ఈ బైబిలే. అయితే వాళ్ళు ఈ బైబిల్లో కొత్త నిబంధనలో మాత్రము యేసుక్రీస్తు ప్రభువారిని దైవత్వాన్ని అంగీకరించరు కదా, అవన్నీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాటిని మాత్రము ఎలా చూస్తారంటే దేవుడు కాదు, కానీ ఇది గ్రంథంలో ఉన్నవి ఆయన గురించి మాత్రమే రాసినవి, అంతేగాని ఇవేమీ కూడా కెననైజ్ కాదు, లేకపోతే వీటి వల్ల ప్రాముఖ్యత కూడా లేదని చెప్తారు అన్నమాట. మెయిన్ ఎక్కువ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచే స్క్రిప్చర్. జొడాయిజం కూడా ఇందాక నేను అది చెప్పాను కదా, జొడాయిజం కానీ యాషువా మెషియా కానీ ఇవన్నీ కూడా సబ్బాత్ ఆరాధికులు, వీళ్ళందరూ కోర్ సోర్స్ అంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ లో చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి రెఫరెన్సెస్ కానీ, తీసుకునేవి కానీ, వాడుకునేవి కానీ. కానీ బైబిల్కి అటాచ్మెంట్ అయితే కలిగి ఉంటుంది, కానీ వాళ్ళు దాంట్లో ఎక్కువ వెళ్ళరు ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి బర్నబాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ బ్రదర్ కి. మీకు దేవుడు అద్భుతమైన వాక్యము పంచుకోవడానికి, నేను వినడానికి దేవుడు ఈ 2 రోజులు చేపించినందుకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెనీవన్, ఎవరైనా? డానియల్ గారు ఇంకెవరు లేనట్టున్నారు. సరే, ఓకే. చాలా చక్కగా మరి నిన్నటి దినాన ఈ రోజు కూడా మరి చాలా విషయాలు తప్పుడు బోధలను గురించినటువంటి అవగాహన కల్పించినందుకు అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రత్యేకంగా సో ఇది ప్రాముఖ్యమైనది కాదు, కానీ నిన్నటి దినం వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో, అంటే అది కరెక్ట్ గా ఉన్నట్లయితే, అది కరెక్ట్ గా తెలిసినట్లయితే, సో వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా పడిపోవడానికి అవకాశం లేనే లేదు. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఉండగలుగుతారు కనుక సో అది పరిచయం అన్నటువంటిది చాలా అద్భుతంగా నిన్నటి దినాన చేశారు. సో ఈ రోజు వీళ్ళని గురించినటువంటి వాళ్ళెవరు ఏంది, వాళ్ళ బోధలు ఏంది, వాళ్ళ సిద్ధాంతాలు ఏంది అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియజేశారన్న. చాలా వందనాలు, చాలా వందనాలు. చాలా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. తర్వాత ముందున్న రోజుల్లో కూడా వీలైతే మరిన్ని ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ఆ విధంగా ప్రార్థన చేద్దాము. మంచిది. అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అన్న ఏమంటారు? కొండపల్లి మధుకి ఏదో క్వశ్చన్ ఉన్నట్టుంది, చెయ్యెత్తారు చూడండి ఒకసారి. ఓకే ఓకే సార్, వందనాలు సార్. క్వశ్చన్ ఏం లేదు. నిన్నటి దినాన మెసేజ్ వినలేదు సార్, నేను జాయిన్ కాలేదు. ఏంటండి? నిన్న మెసేజ్ వినలేదు సార్. నిన్న యూట్యూబ్ లో ఉందండి, యూట్యూబ్ లో ఉంది, మీకు అప్లోడ్ అయిపోయింది నిన్నటిది సార్. అది ఒకసారి లింక్ గ్రూప్ లో పెట్టండి సార్. తప్పకుండా. డానియల్ గారిని కాంటాక్ట్ చేస్తే మీకు లింక్ పంపిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఇప్పుడు డానియల్ గారు చెప్పినట్లుగా శ్రీనివాస్ గారు, దాస్ గారు చెప్పండి. నిన్నటిది అని అంటున్నారు. నిన్నటిది లేకపోతే ఈ వేళది రాదండి. అదేలేండి, రెండు కలిస్తేనే. నిన్నటిది ఈ వేళ రెండు మిక్స్ చేసుకుంటేనే అసలైన అక్కడ అర్థాలు తెలుస్తాయి. నిన్న నేను అనుకున్నాను ఏంటంటే ఈ వేళ ఏముందాము, ఇవాళ మీటింగ్ ఉంది కదా అని అనుకున్నాను.
వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకోమని నేను ఇక్కడే కూర్చున్నాను. ఓకే అండి, ఓకే అండి. నేను ఇక్కడ ఉన్నప్పుడే దానిలోంచే ఇది రావాలి. ఎందుకంటే మొక్కున్నది ఆ చెట్టుకు కాయాలి అంటే అది మొదలు ఉండాలి. మొదలు నిన్న ఈవేళ మనకు ఫలాలు. దేవుని స్తోత్రం. వందనాలు దేవుని గారు. వందనాలండి. ఈ క్వశ్చన్ ఇంకోటి ఏదో అడిగారు ప్రిన్స్ డేవిడ్ గారు, వాట్ ఈస్ 7th డే వర్షిప్ సార్? చెప్పాను కదండి, 7th డే వర్షిప్ అని అడిగారు, క్వశ్చన్ అడుగుతున్నారు. సబ్బాతు ఆరాధికులు 7వ రోజుని శనివారం మాత్రమే ఆరాధన చేసేవారు. శనివారాన్ని ఎక్కువగా వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు పనులన్నీ చేసుకుంటారు. వాస్తవానికి పాత నిబంధన ఎక్కువ వెంబడిస్తారు. డేని ఇంపార్టెంట్ గా తీసుకుంటారు. కానీ ఎవరిని వర్షిప్ చేస్తున్నారు, ఎక్కడ వర్షిప్ చేస్తున్నారు అనే దానికంటే రోజుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకని వాళ్ళు 7th డే అడ్వాంటిస్టులు అంటారు. సబ్బాతు ఆరాధికులు అని కూడా వాళ్ళు అంటారు. ఎస్ బ్రదర్ డానియల్ గారు. ఓకే, ప్రేయర్ చేద్దాం. లాస్ట్ ప్రేయర్ చేసి ముగించుకుందాము. అరవింద్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి మంతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్న గడిచిన కాలంలో ప్రభు మరి ఈరోజు తండ్రి దుర్బోధల గురించి, ఈ యొక్క లోకంలో జరుగుతున్న విభిన్నకరణ మోసాల గురించి ప్రభు మీరు ఒకసారి మాకు ఎరుకలు తీసుకొచ్చారు ప్రభా. అందరి బట్టి మీకు వందనాలు. మరి వర్తమానికునైనా ప్రసంగికుని ద్వారా, మరి పౌలు శ్రీనివాస్ గారి ద్వారా ప్రభా వాక్యపు వెలుగులో నాయన నిజాలు తెలుసుకునేందుకు మాకు మీరు మాట్లాడే ప్రభా ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎన్నోసార్లు ప్రభా మరి మాకంటే తీపిగా మాట్లాడి మరి మమ్మల్ని ఎరలోకి వేసి మా విశ్వాసం నుంచి తొలగించి ప్రభా వాళ్ళ విశ్వాసమే కరెక్ట్ అన్నట్టు కొన్ని వాక్యాలు చూపించి ప్రభా వారి సొంత జ్ఞానాన్ని తండ్రి చూపించి మమ్మల్ని మా యొక్క విశ్వాసం తప్పిపోటకు ఈ రోజు ఎంతో మంది కుట్ర పండుతున్నారు ప్రభా. సంఘాలు స్థాపించి తెలియని వాళ్ళకి, ఆల్రెడీ బిలీవర్స్ గా ఉన్న వాళ్ళని తండ్రి ఆ యొక్క దారి తప్పించే ఇలాంటి మరి గొర్రెలకు మధ్య వచ్చిన తోడేళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది మరొకసారి మాకు మీరు తెలియపరిచారు ప్రభా. ఎంతగానో వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి షారోన్ చర్చ్ ద్వారా ప్రభా మరి ఈ యొక్క విలువైన సమయాన్ని మాకు ఈ 2 దినములు మీతో స్పెండ్ చేసి విషయాలను మాకు తెలియపరిచినందుకు ఎంతగానో వందనాలు. పౌల్ శ్రీనివాస్ గారి ద్వారా ప్రభా మరి ఆయనకు విలువైన సమయాన్ని మా కొరకు కేటాయించి నాయన మరి మాకు వాక్య వెలుగులో ఏది నిజం, ఎలా మనం దాన్ని తెలుసుకోవాలి, ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ అని మాకు ఈ 2 దినాలు మా కొరకే ప్రయాసపడినందుకే వందనాలు తండ్రి. మీకు ఎంతగానో స్తోత్రాలు. ఈ యొక్క విషయాలు నేటి క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంది ప్రభా. ఇవి తెలియక ప్రభా ఎంతో మందికి ఈ బ్రెన్హామైట్స్ అని వాటిలోకి వెళ్ళిపోయి వాళ్ళకి విలువైన రక్షణ కోల్పోతున్నారు ప్రభా. మరి ఈ రోజు మాపై కనికరించి కరుణించి ఎటువంటి అబద్ధపు మోసాలు ఉన్నాయి మాకు మరొకసారి మీకు ఎరుకలో తీసుకొచ్చారు. మరి నిజమైన నోటుని బాగా తెలుసుకుంటే అబద్ధమైన దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని మీకు తెలియపరిచారు ప్రభా. ఎంతగానో వందనాలు. మరి మా యొక్క జీవితంలో కూడా ఎటువంటి దుర్బోధలకు మేము లోను కాకుండా, అటువంటి వాటికి మేము గురి కాకుండా ప్రభా వాక్య పెరుగులో వాక్యాన్ని ధ్యానిస్తూ మీ యొక్క ప్రార్థనలు మేము గడుపుకుని మీ యొక్క మాటలు మేము వినేలాగా మాకు వినే చెవులను మరి గ్రహించే మనసును అనుగ్రహించండి ప్రభా. మరి ఈ యొక్క 2 రోజు ప్రోగ్రాం మరి వర్క్షాప్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రార్థన మరి వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఎవరు కూడా ప్రభా తప్పిపోకుండా ప్రభా వారి యొక్క దుర్బోధల మీద అర్థం చేసుకుని, మరి నేటి కాలంలో ఏ విధంగా దుర్బోధలు వస్తున్నాయి, చాలా స్వీట్ గా వీరు వస్తున్న మాటల్ని వాళ్ళు అర్థం చేసుకుని వాక్య వెలుగులో ఒకసారి సరిచూసుకుని వాక్యంతో పోల్చుకుని ప్రభా వాళ్ళు జాగరూకంగా ఉండేటట్లు వాళ్ళ రక్షణ అంత వరకు పట్టుకుని ప్రభా మరి మీ సన్నిధిలోకి చేరేందుకు సహాయం తెచ్చాను ప్రభా. మరి ఈ 2 రోజులు మాపై కరుణించి ఈ యొక్క మరి విషయాలు మాకు తెలియపరిచినందుకు మీకు ఎంతగానో వందనాలు. మరి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసు నామములో మీకే ఆరోపిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఈ యొక్క ఈ 2 రోజులు ఈ యొక్క మీటింగ్ లో పాల్పొందిన బిడ్డలందరికీ, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అందరికీ.